connecting to cloud server. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు సెషన్ ఇవ్వడానికి వస్తుంది చాలా అద్భుతమైన వ్యక్తి. తను టీటీడబ్ల్యూఎస్ నుంచి 54 బ్యాచ్ నుంచి బంధం గ్రూప్ నుంచి వచ్చారు. ఇంకా 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫార్మాలో. అండ్ ట్రైన్ 5000+ గవర్నమెంట్ స్టూడెంట్స్ అలాంగ్ విత్ లైఫ్ పార్ట్నర్. ఇంకా అంతేకాకుండా సార్ ఇన్ఛార్జ్గా ఇంకా టీటీడబ్ల్యూఎస్ మెంటర్ అండ్ కోఆర్డినేటర్గా కూడా చేస్తున్నారు. ఇంకా మెంబర్ ఆఫ్ ద అమరావతి రేర్ డిజీజ్ ఆర్గనైజేషన్ లో ఉన్నారు విజయవాడ నుంచి. సో రామ్లోక్ సార్, రామ్లోక సార్, డిజిటల్ డయాసిస్ యూస్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సౌమ్య గారు. థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ గా నన్ను చాలా బాగా ఇంట్రొడ్యూస్ చేశారు. లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటా. త్రినాథ్ గారు ఎవరు మీరు ఇంట్రడ్యూస్ చేస్తారన్నప్పుడు సౌమ్య గారు చెప్తారేమో అని అనుకుని ఇంట్రడ్యూస్ చేస్తారనుకున్నా. సేమ్ ఎగ్జాక్ట్లీ అలానే జరిగింది. ఎందుకు ఎక్స్పెక్టేషన్ చేశానంటే కొంచెం యాక్టివ్ గా కనిపించారు టోటల్ అన్న. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్ ఇంట్రడక్షన్. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఈ వేదిక మీద మళ్ళీ నేను ఇక్కడ కనిపించడం. ఇది నా మదర్ గ్రూప్, మదర్ టీమ్. నేను పుట్టిందే ఇక్కడ నుంచి. సేమ్ మీలాగే 54 బ్యాచ్ లో యాజ్ ఏ పార్టిసిపెంట్ గా వచ్చాను. అక్కడ నుంచి నేను కంటిన్యూ అంచెలంచెలుగా వెళ్తూనే ఉన్నాను, ఎదుగుతూనే ఉన్నాను అనమాట. హారబుల్ మా వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తే ఎట్లా చెప్పండి, అందరికి కనిపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా జన్మించిన తల్లిదండ్రులకు, విద్యాబోధన నేర్పిన గురువు గారులకు, అలానే నన్ను ఎంతో వెన్నుంటూ ఉండి ప్రోత్సహిస్తున్న నా వెల్విషర్స్ కి, నా ఫ్యామిలీ మెంబర్స్ కి ఒకసారి నేను అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఇక్కడున్నా అంటే కారణం సుధీర్ బంధం రావూరి గారు. నేను గంపా సార్కి అండ్ సుధీర్ గారికి ఇద్దరికి కూడా పాదాభివందనం చేస్తున్నాను. నా ఇంట్రడక్షన్ చెప్పాలంటే చాలా ఉంది. ఓకే, అదంతా తర్వాత మనం నెక్స్ట్ లెవెల్ ఎక్కడ మళ్ళీ కలుస్తాం, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈరోజు అందరు పోస్టర్ వచ్చిందా? మీకు వస్తే ఎస్ అని చాట్ చేయండి. పోస్టర్ వస్తే ఎస్ అని చాట్ చేయండి. సౌమ్య గారు ఎస్, మల్లికార్జున్, ఫకీరప్ప గారు ఎస్. ఓకే, చాలా మంది ఎస్ ఎస్ అని చూస్తున్నారు కదా. మీరు పోస్టర్ లో ఎప్పుడు రోజు మనకి టైటిల్ అయితే వస్తుంది కదా, సో టాపిక్ ఏం జరగబోతుంది అనేది. ఆ టాపిక్ ఏమని చూసారు మీరు? టాపిక్ పేరు ఏమని వచ్చింది? ఇప్పుడు చెక్ చేస్తున్నారా? గూగుల్ వర్క్ ప్లేస్, పవర్ పాయింట్ అంటే నాకు ఒక పోస్టర్, మీకు ఒక పోస్టర్ వచ్చిందా? పవర్ పాయింట్ ఆన్ గూగుల్ వర్క్ ప్లేస్. ఓకే, రైట్. ఓకే, అంటే మీకు ఆల్రెడీ మ్యాటర్ లీక్ చేశారనమాట. అంటే నాకు ఫస్ట్ పంపించిన ఒక పోస్టర్ మీద డిఫరెంట్ పేరు వచ్చింది, అది ఏమన్నా వస్తుందా అని చూసాను. ఓకే, మీరందరూ ఇక్కడ ఉన్నారు అని అంటే కారణం విధంగా ఈరోజు చెప్పబోయే టాపిక్ బేస్ చేసుకొని మీరందరూ ఇక్కడ పడ్డారు, ఒక గ్రూప్ గా రావటం జరిగింది. ప్లస్ అలానే ఇంకొకటి ఏంటంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడానికి కూడా, దాన్ని ఎర్లీగా మనకి రీచ్ అవ్వడానికి, ఇవన్నీ కూడా దీంట్లో నుంచి మీకు ఈ అప్లికేషన్ నుంచే
అయితే దీంట్లో ఏంటంటే డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే మనం చెప్పుకునేది ఈ రోజు మెయిన్ ఇందాక త్రినాథ్ గారు చెప్పినట్టు మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. యాజ్ ఎ ట్రైనర్ గా, యాజ్ ఎ స్పీకర్ గా మనం ఎదుగుతున్నామంటే, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటున్నామంటే మన లైఫ్ లో ఇది కూడా పార్ట్ గా ఉండబోతుంది ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్. ఓకే, అందరూ ఆల్రెడీ చాట్ లో మీరు మెసేజ్ పెట్టారు, గూగుల్ ఫామ్, గూగుల్ వర్క్ ప్లేస్, పవర్ పాయింట్ అని చెప్పేసి అన్నారు కదా. ఓకే, ఇవి ఏంటంటే మనకి 1 minute. మనకి ఇవన్నీ ఈ రోజు మనకి ఏదైతే మనం చెప్పుకున్నాం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి యాక్చువల్లీ మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా. వర్క్ చేస్తున్నప్పుడు అంటే ఒక బిజినెస్ అవ్వ ఉండొచ్చు, స్కూల్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా మీరు ఇంకా వేరే ప్లాట్ఫామ్ లో అయినా. నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో మీరు యాజ్ ఏ ట్రైనర్ గా మీరు వెళ్ళినప్పుడు, యాజ్ ఏ స్పీకర్ గా మీరు వెళ్ళినప్పుడు, మీరే ఒక ఓన్ గా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు, మీకు కండక్ట్ చేసినప్పుడు మీరు కొంతమంది డేటా సేకరించుకోవాలి, కొంతమంది పర్సన్స్ ని అప్రోచ్ అవ్వాలి. అవన్నీ ఎక్కడ కలెక్ట్ చేసుకుంటారంటే మనం అంతా నోట్బుక్ లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి. ఓకే? కదా, ఇప్పుడు మామూలుగా మనం అందరం అదే చేసేది. కానీ టెక్నాలజీ మారుతుంది, డేస్ మారుతున్న కొద్ది కూడా టెక్నాలజీ కూడా అప్డేట్ అవుతూ ఉంది. అప్డేట్ తో పాటు మనం కూడా అప్డేట్ అవుతూ ఉన్నాం. ఈ అప్డేట్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆ, ప్రతిది కూడా మనం కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి పాయింట్ కానీ, ప్రతి సిచ్యువేషన్ కానీ, ప్రతి ఎవ్రీథింగ్, ఎనీ థింగ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏవైనా సరే నేర్చుకుంటూ ఉంటే మనం అప్డేట్ అవుతూ ఉంటాం. అలా అప్డేట్ చేసుకోవాల్సిన దాంట్లో కూడా ఈ రోజు మనం చెప్పుకునే అప్లికేషన్ గురించి. దీంట్లో ఏంటంటే ఎంతో మంది డేటాని మనం కలెక్ట్ చేసుకోవాలనుకుంటే నోట్బుక్ అవసరం లేదు. మనకి ఓన్లీ ఒక చిన్న లింక్ పంపించేస్తే చాలు, ఆ లింక్ లో చాలా డేటా వచ్చేస్తుంది అనమాట. ఈ డేటా నుంచే మనం ఎక్కువ మళ్ళీ రిమైనింగ్ పర్సన్ మనం అప్రోచ్ అవ్వడం అలాంటిది మనం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకునేది ఈ రోజు ఏంటంటే మెయిన్ గూగుల్ అప్లికేషన్స్. మనం ఈ రోజు మనం నేర్చుకునేది గూగుల్ అప్లికేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఫామ్ గురించి మనం నేర్చుకునేది. ఈ గూగుల్ ఫామ్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ, కరోనా టైంలో ఎంతమంది మీ పిల్లలు ఆన్లైన్ క్లాసులు విన్నారు? చాట్లో మెసేజ్ పెట్టండి. ఎంతమంది మీ పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అయ్యారు? శాస్త్రి గారు, వెంకటేష్ గారు, ఒక్కరేనా? మీ ఇద్దరు బాబులు, ఓకే, పిల్లలు. ఇంకా రిమైనింగ్ పర్సన్స్, టీచర్స్ ఎవరైనా ఉన్నారా ఇందులో? నస్రీన్ గారు, సౌమ్య గారు, శ్రీనివాస్ గారు. ఓకే, రైట్. మీ పిల్లలందరూ ఆన్లైన్ లో క్లాసులు విన్నారు కదా. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు విన్నప్పుడు ఆన్లైన్ లో కూడా ఎగ్జామ్ పెట్టారు, కండక్ట్ చేశారు, తెలుసా? మీరు విన్నారా? మీ పిల్లలతో పాటు అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ పక్కన కూర్చొని వాళ్ళకి సపోర్ట్ చేయటం అట్లా ఏమైనా చేశారా? ఆన్లైన్ లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ నాకు తెలిసి చాలా మంది కూడా ఏంటంటే కొంచెం టెక్నాలజీ ఇంటి ఆ, దగ్గరగా చేర్చింది ఏంటంటే జూమ్ క్లాసెస్ ద్వారాగా. దాని ద్వారాగా తర్వాత పిల్లలకి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం, వాళ్ళు ఏం జరుగుతుంది ఏంటంటే బాగా కొంచెం ఆ, తెలిసిన వాళ్ళు, ఈ టెక్నాలజీ కావచ్చు, మొబైల్ గురించి కావచ్చు, అప్లికేషన్ గురించి తెలిసిన వాళ్ళైతే కొంచెం వాటి గురించి అవగాహన అయితే వాళ్ళకైతే ఉంటుంది అనమాట. అందులో కూడా అంటే ఎగ్జామ్ పేపర్ అయితే వచ్చేది. అవి కూడా ఏంటంటే వాళ్ళు మనం చెప్పుకోబోయే టాపిక్ దాని ద్వారాగానే డిజైన్ చేయడం జరిగింది అనమాట ఎగ్జామ్స్ కూడా. ప్లస్ ఇక్కడ మీరు అందరూ ఒక గ్రూప్ గా, ఒక సమూహంగా ఏర్పడ్డారు కదా. టీడబ్ల్యూఎస్ లో జాయిన్ అయ్యారంటే ఈ జాయిన్ అయిన టీం మెంబర్స్ అందరూ కూడా మీకు ఒక సపరేట్ ఒక గ్రూప్ ఫామ్ చేయటం, ప్రతిరోజు కూడా మీకు ఒక ఎక్సెల్ షీట్ లో మీ మీరు ఎంతమంది అసైన్మెంట్ చేశారు, ఎంతమంది అటెండెన్స్ అటెండ్ అవుతున్నారు, ఈ షీట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మీకు రెగ్యులర్ గా అక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ ఎట్లా
వీళ్ళు త్రినా సార్ వాళ్ళు ఎలాగ మీకు దాన్ని డేటాని పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రోజు చెప్పుకునే టాపిక్ బట్టి రేపొద్దున మీరు ఇక్కడ నుంచి యాజ్ ఎ ట్రైనర్ గా మీరు చేంజ్ అయిపోయిన తర్వాత మీరు కూడా కొన్ని సెషన్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే రేపొద్దున అప్కమింగ్ మోటివేషనల్ స్పీకర్ అవ్వచ్చు, మోటివేషనల్ ట్రైనర్ అవ్వచ్చు. Okay? మీరు యాజ్ ఎ ట్రైనర్ గా మీరు ఉన్నారు. మీరు ఒక టీమ్ ని ఫామ్ చేయాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇక్కడ మంది ఇక్కడ ప్రజెంట్ అయితే 40 మెంబర్స్ ఉన్నారు. ఇంకా మేబీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు మరి. ఈ 40 మెంబర్స్ ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేమెంట్ చేశారు. పేమెంట్ చేసినప్పుడు మీకు ఒక లింక్ అయితే వచ్చి ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా మీరు మీ డీటెయిల్స్ అన్ని మీరు అందులో తీసుకోవడం జరుగుతుంది. మీరు ఫిల్ చేస్తుంటారు. ఆ ఫిల్ చేసిన దాని ద్వారా ఈజీగా మీకు ఒక టీమ్ ని మీ పార్టీషన్ డివైడ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎలా చేశారు అవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే నేను ఇది మన గూగుల్ అప్లికేషన్ అనమాట. నేను గూగుల్లోకి వెళ్ళేసి మీకు షేరింగ్ లో వెళ్తాను. షేరింగ్ లో మీకు చూపిస్తాను దీన్ని. ఇది గూగుల్ అప్లికేషన్. ఈ గూగుల్ అప్లికేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇక్కడ డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా, వెబ్ పేజ్ అనమాట. ఈ వెబ్ పేజ్ లో మనం ఇట్లా ఓపెన్ చేసుకుంటాము. ఇక్కడ గూగుల్ అని టైప్ చేస్తున్నాము. ఇట్లా నేను ఓపెన్ చేశాను. గూగుల్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. వెబ్ పేజ్ బ్రౌజర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్రౌజర్ పేజ్ లో మనకి గూగుల్ ఫామ్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, దీన్ని ఎలా మనకి సెండ్ చేయాలి, ఎలా దీని నుంచి మన డేటా కలెక్షన్ చేసుకోవాలి, దీన్ని ఎలా సబ్మిట్ చేయాలి, తర్వాత దాన్ని మనం ఎలా వ్యూ చేయాలి, మనకి ఎవరెవరు ఫిల్ చేశారు ఏంటి అనేది మనం చూసుకున్నట్టు ఫస్ట్ ఏమంటే మనం గూగుల్ ఇట్లా గూగుల్ పేజ్ అని ఉంటుంది. గూగుల్ పేజ్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ దీనికి మనం అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. అకౌంట్ క్రియేట్ చేయాలంటే మీరు ఇక్కడ అమౌంట్ పే చేయని అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మీ ఏదైతే గూగుల్ అకౌంట్ ఉంటుందో అంటే జీమెయిల్ ఉంటుంది కదా, జీమెయిల్ ద్వారాగా మీరు దీన్ని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గూగుల్ అకౌంట్ అని మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు ఇలా వస్తుంది అనమాట. న్యూ అకౌంట్ అయితే ఇట్లా సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ ద్వారాగా మీకు ఫస్ట్ తీసుకుంటారు. మీరు జీమెయిల్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ జీమెయిల్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు మీ జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీ పేరు అనేది ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ నాకు రామ్లోక.ఐసిఐ ఇలా మీ మెయిల్ ఐడి అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీని పక్కనే గూగుల్ యాప్స్ అని ఉంది. మన మొబైల్ యాప్స్ అనేవి ఎట్లా ఉంటాయో అట్లానే గూగుల్లో కూడా కొన్ని యాప్స్ అనేవి ఉంటాయి కదా, వాళ్ళు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కదా. ఈ అప్లికేషన్స్ అన్ని ఇక్కడ 9 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 9 డాట్స్ లో ఉంటాయి అనమాట. కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఈ కార్నర్ లో ఉంటుంది అనమాట. కార్నర్ లో ఉన్నది మీకు ఇక్కడ మనం క్లిక్ చేస్తే వస్తాయి అనమాట. ఇక్కడ అప్లికేషన్ చాలా ఉంటాయి చూడండి. మ్యాప్స్, గూగుల్ మీట్, జీమెయిల్, చాట్, కాంటాక్ట్స్ ఇలా చాలా ఉంటాయి అనమాట. ఇట్లానే దీంట్లో కూడా డాక్యుమెంట్స్, షీట్స్, స్లైడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇందులోనే గూగుల్ ఫామ్ అని ఒకటి ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ గూగుల్ ఫామ్ అని ఉంది. ఓకే, ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే కూడా మీకు లేదు అని అనుకుంటే ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఉంటుంది చూడండి. గూగుల్ డ్రైవ్ అని చూడండి. గూగుల్ డ్రైవ్ లో క్లిక్ చేసామనుకోండి, క్లిక్ చేయగానే కూడా ఇక్కడ మనకి ఇలా వస్తుంది అనమాట. మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. డ్రైవ్ ఇంటర్ఫేస్ అనేది ఇంటర్ఫేస్ లోకి వెళ్ళి క్లిక్ చేసి మనకి ఇట్లా ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసింది కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ హోమ్ అని ఉంది, మై డ్రైవ్ అని ఉంది, కంప్యూటర్ అని ఉంది కదా. ఇక్కడ న్యూ అని ఉంది. ఇక్కడ చూడండి, న్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. న్యూ అని కనిపిస్తుంది కదా. ఈ న్యూ అనే దాంట్లో మనం క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ గూగుల్ డాక్, గూగుల్ షీట్, గూగుల్ స్లైడ్, గూగుల్ ఫామ్స్ ఇట్లా మోర్ ఆప్షన్స్ కనిపిస్తుంది.
మోర్ ఆప్షన్ డ్రాయింగ్స్, మ్యాప్స్. ఇటు మనకి మెయిన్ అంటే ఈ రోజు మనం చెప్పుకున్నాం గూగుల్ ఫామ్ గురించి చెప్పుకుంటున్నాం. గూగుల్ ఫామ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. దీన్ని మన మొబైల్లో కూడా సేమ్ ఇట్లా లాగిన్ అవ్వచ్చు. ఓకే, సేమ్ మన మొబైల్లో కూడా గూగుల్ యాప్స్ అని ఉంటుంది. యాప్స్లోకి వెళ్ళేసి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్టైటిల్ ఫామ్ అని ఒకటి కనిపిస్తూ ఉంది. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎక్కువ ఈ డేటాని మనకి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది ఏంటనేది మనం క్రియేట్ చేసిన తర్వాత మీకు ఈజీగా అర్థమైపోతుంది. దీని తర్వాత నేను చెప్తాను మనం ఎక్కడెక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది. గూగుల్ ఫామ్ అని ఉంది. ఇక్కడ గూగుల్ ఫామ్ లో నేను టైప్ చేస్తున్నాను. "189" అని టైప్ చేస్తున్నాను. 189 కదా మన బ్యాచ్ నెంబర్. నెంబర్ టైప్ చేయండి. 189 కదా. ఎస్, 189. 189 అని టైప్ చేశాను. ఇక్కడ అన్టైటిల్ క్వశ్చన్ అని ఉంది. ఇక్కడ అన్టైటిల్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏమని ప్రశ్న ఇవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ జస్ట్ నేమ్ అని ఇస్తున్నాను. నేమ్ అని ఇస్తున్నాను. ఈ నేమ్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ షార్ట్ ఆన్సర్ అని ఉంది చూడండి. షార్ట్ ఆన్సర్ అని ఉంది, మల్టిపుల్ చాయిస్ అని ఉంది, పారాగ్రాఫ్ అని ఉంది. ఓకే, షార్ట్ ఆన్సర్ అని ఇవ్వండి, లేకపోతే మీకు ఏదైనా మల్టిపుల్ ఆప్షన్ ఇవ్వాలంటే మల్టిపుల్ ఆప్షన్. చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే, తర్వాత ఇది రిక్వైర్డా కాదా. రిక్వైర్డ్ అని ఇస్తే ఇలా రిక్వైర్డ్ అని ఇవ్వండి. రిక్వైర్డ్ లేకపోతే దాన్ని ఇట్లా తీసేసాను. ఇది నేనేంటే రిక్వైర్డ్ అని పెడుతున్నాను. కంపల్సరీగా నేమ్ అయితే ఎంటర్ చేయాల్సిందే, కావాల్సిందే కాబట్టి. దీని తర్వాత ఏం చేస్తున్నానంటే నేను మళ్ళీ ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది చూడండి. ఈ ప్లస్ మార్క్ ని నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తున్నాను. నేను క్లిక్ చేయగానే ఇంకొక కాలం యాడ్ అయింది. ఈ కాలంలో మళ్ళీ నేను మొబైల్ నెంబర్ అని ఇస్తున్నాను. మొబైల్ అని ఇస్తున్నాను. నాకు ఇది కూడా రిక్వైర్డ్. షార్ట్ ఆన్సర్, సింగిల్ లైన్ టెక్స్ట్ కావాలి కాబట్టి షార్ట్ ఆన్సర్ ఇచ్చాను. మళ్ళీ యాడ్ క్వశ్చన్, మళ్ళీ ఇంకో క్వశ్చన్ యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, మళ్ళీ ఇక్కడ యాడ్ అవుతుంది. దీంట్లో అడ్రస్ అని ఇస్తున్నాను నేను. ఓకే, ఇది కూడా నాకు అవసరం లేదు. ఇది అడ్రస్ అనేది నాకు అవసరం లేదు, నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ కాలం అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ కాలంలో ఇక్కడ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కోర్స్ అని ఇచ్చాను. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇస్తున్నాను చూడండి. మల్టిపుల్ చాయిస్ అని ఉంది. షార్ట్ ఆన్సర్, పారాగ్రాఫ్, మల్టిపుల్ చాయిస్ అని ఉంది. మల్టిపుల్ చాయిస్ అని ఇచ్చాను. ఇక్కడ ఆప్షన్ 1 అని ఉంది. ఇక్కడ ఆప్షన్ 1 లో ఎస్ అని ఇస్తున్నా. ఓకే, యాడ్ అనదర్ అని ఉంది ఇంకొకటి. ఓకే, మళ్ళీ నీకు యాడ్ చేశాను. దీంట్లో కూడా మళ్ళీ నేను ఆప్షన్ ఇస్తున్నాను, నో. ఇచ్చిన తర్వాత దీనికి నేను ఏం చేశానంటే ఇక్కడ రిక్వైర్డ్ అని ఇచ్చాను మళ్ళీ. ఓకే, మ్యాండటరీ అని ఇచ్చాను. ఇక్కడ 3 కాలమ్స్ అయిపోయింది కదా. 1 2 3 4 కాలమ్స్ ఇచ్చాను. ఇలా మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని నెక్స్ట్ ఇక్కడ పబ్లిష్ అని కనిపిస్తుంది చూడండి. పబ్లిష్ అని కనిపిస్తుంది చూడండి. నేను పబ్లిష్ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తున్నప్పుడు ఇక్కడ పబ్లిష్ అని వచ్చింది. ఇక్కడ చూడండి, రెస్పాండర్స్ అని ఉంది. ఎనీ వన్ విత్ దిస్ క్లిక్ అని ఉంది. ఓకే, లేదంటూ మేనేజ్ చేయాలంటే ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. మనకేంటంటే ఎనీ వన్ విత్ దిస్ క్లిక్ ద్వారా రావాలి కాబట్టి పబ్లిష్ అని ఇచ్చాను నేను. ఓకే, దీని తర్వాత ఏం చదువుతున్నాను, ఇక్కడ రెస్పాన్స్ అని ఉంటుంది అనమాట. మనకి ఎంతమంది రెస్పాన్స్ అయ్యారు ఏంటి అనేది ఇక్కడ వస్తుంది. సెట్టింగ్స్ అని ఉంటాయి.
ఇక్కడ ఆ, ష- ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది కొంచెం అప్డేట్ అయింది యాప్ ఇంతకుముందు కంటే. ఇక్కడ మనకి ఇక్కడ లింక్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు చూడండి. ఈ ఆప్షన్ లో మనం ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ రెస్పాండర్ లింక్ అని వచ్చింది. దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మనం ఎక్కడికైతే సెండ్ చేయాలనుకున్నామో అక్కడ సెండ్ చేయాలి. కొంచెం టెక్స్ట్ కానీ ఏమైనా ఇచ్చేసి ఇలా చేయొచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఇక్కడ షార్ట్ యూఆర్ఎల్ అని ఉంది. షార్ట్ యూఆర్ఎల్ దీన్ని కాపీ చేసుకోండి. షార్ట్ కాపీ. ఓకే, అంటే లింక్ అనేది చాలా చిన్నగా వస్తుంది, లేకపోతే పెద్దగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది మన షార్ట్ లింక్ చేస్తాను, కాపీ అని చేశాను. ఇక్కడ నేను చాట్ లో మెసేజ్ పెడుతున్నాను. చాట్ లో మెసేజ్ పెడుతున్నాను. ఓకే, అందరూ దీన్ని ఒకసారి ఫిల్ చేయండి. దీన్ని ఫాస్ట్ గా ఫిల్ చేయండి. ఈ ఫిల్ చేస్తుందని ఎలా మనకి ఇక్కడ వస్తుంది అనేది మనం కనిపిస్తుంది. ఓకే, ఈ లింక్ కూడా నేను అదర్ పేజ్ లో నేను ఓపెన్ చేస్తున్నాను. ఇంకొక చోట నేను కాపీ చేశాను. ఓకే, ఇక్కడ నాకు ఇలా వచ్చిందనమాట. ఇలా వచ్చిన దగ్గర ఏంటంటే నేను నా పేరు ఫిల్ చేస్తున్నాను, రాములోక అని ఇచ్చాను. మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, నా నెంబర్ ఇచ్చాను, అడ్రస్ అనేది ఇచ్చాను, హైదరాబాద్ అని ఇచ్చాను. ఓకే, ప్లస్ ఇక్కడ నిన్న ఫామ్ ఇది ఇంట్రెస్ట్, అది ఈ కోర్స్ ఇంట్రెస్ట్ అంటే నేను ఇక్కడ దీన్ని ఫిల్ చేయట్లేదు. నేను ఏం చేస్తున్నా, సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఏమొచ్చింది చూడండి. దిస్ ఈజ్ ఏ రిక్వైర్డ్ క్వశ్చన్, మ్యాండటరీ అని వచ్చింది. మనం ఏదైతే ఫామ్ ఫిల్ చేయమో దానికి కంపల్సరీగా ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. దీనికి ఏం చేస్తున్నా అంటే నేను ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇలా వస్తుంది. ఇక్కడ నేమ్ కూడా నేను ఇవ్వలేదు అనుకోండి, సేమ్ అలానే వస్తుంది. మొబైల్ నెంబర్ దగ్గర కూడా సేమ్ అట్లానే ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మ్యాండటరీ నేను ఇవ్వలేదు. ఇక్కడ స్టార్ మార్క్ కనిపిస్తుంది చూడండి మీకు. ఏదైతే మ్యాండటరీ అని ఉంటాయో అక్కడ ఇక్కడ స్టార్ మార్క్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, లేని వాటికి స్టార్ మార్క్ కనిపించదు అన్నమాట. ఓకే, దీన్ని ఏం చేస్తున్నాను నేను, సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను. నేను సబ్మిట్ అని క్లిక్ చేశాను. ఫామ్ అయితే రెస్పాన్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. చూద్దాం, ఫిల్ చేశారా మీరందరూ? ఎస్. ఓకే, 42 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఎంతమంది ఫిల్ చేశారు అనేది మనం చూద్దాం. 15 మెంబర్స్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇది రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళు 15 మెంబర్స్. చూడండి ఇక్కడ సృజన్ గారు, శ్రీకాంత్ గారు, నస్రీన్ గారు వీళ్ళు ఇచ్చారనమాట. ఓకే, దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ లింక్ షీట్స్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, లింక్ షీట్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అడుగుతుంది చూడండి. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ స్ప్రెడ్ షీట్. ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళ షీట్ అనేది ఇక్కడ చూడటం జరిగింది అనమాట.
ఓకే. దీంట్లో డేటా ఉంది కాబట్టి నేను రికార్డెడ్ కాబట్టి నేను దాన్ని షీట్ ఓపెన్ చేయట్లేదు. ఓకే. ఫామ్ ని మనం ఇట్లా చూసుకోవచ్చు అనమాట. మన రెస్పాన్స్ లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఇలాగా ఎవరెవరు వచ్చారు, ఎంతమంది ఫిల్ చేశారు అనేది మనకు కనిపిస్తుంది. 17 మెంబర్స్ ఇచ్చారు. ఇలా ఉంటుంది అనమాట. ఇది గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం గూగుల్ షీట్ లోకి వెళ్ళిపోయాం కదా. ఇది గూగుల్ షీట్ ఇందాక మనం చూసాం కదా. ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ ఇచ్చిన షీట్ అన్నమాట. ఈ షీట్ లో కూడా ఇక్కడ ఏంటంటే మీరు యాడ్ షీట్స్ ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏదైతే ఒక డేటా వచ్చిందో ఇక్కడ, ఈ డేటాని కూడా మీరు ఏంటంటే ఇక్కడ కాలమ్స్ వైజ్ గా ఉంటది. ఆ, ఇక్కడ నేమ్ ఉంది కదా, నేమ్, మొబైల్ నెంబర్, అడ్రస్ ఉంది కదా. ఇలా మీరు ఫామ్ నేమ్ వైజ్ గా మీరు టీమ్ వైజ్ గా చేయాలనుకోండి, ఇక్కడ షీట్ లో క్లిక్ చేసుకోవచ్చు. నేమ్ అని ఇవ్వచ్చు. ఓకే. గ్రూప్ గ్రూప్ నేమ్ గ్రూప్ నేమ్ అని ఇవ్వచ్చు. మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మీకు కాలమ్స్ లో అటెండెన్స్ తీసుకోవాలనుకోండి, అటెండెన్స్ Day 1, Day 2 ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఇది చేసి ఇక్కడ మీరు ఏదైతే నేమ్స్ వచ్చాయో ఇక్కడ మనకు వచ్చాయి కదా, రెస్పాన్స్ లోకి వచ్చాయి కదా. ఈ డేటా నేను కాపీ చేస్తున్నాను, ఇవన్నీ కాపీ చేస్తున్నాను. ఫిల్ చేశాను. గ్రూప్ నేమ్, వాళ్ళకి ఏమైనా గ్రూప్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎంతమంది గ్రూప్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. ఇక్కడ ఇంకొక కాలం చేసుకోండి, ఇన్సెట్ రో అని ఇక్కడ. ఓకే. Group 1, Group 2 అట్లా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. Group 1. ఓకే. దీని కాలంకి ఈ కాలానికి ఇలా మీరు కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ కనిపిస్తుంది చూడండి, ఫిల్ కలర్ అనేది ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ నేమ్ అని ఉంది కదా, నేమ్ దగ్గర కూడా మీరు ఏమన్నా కలర్ ఇవ్వాలనుకుంటే కలర్, ఒక్కోదానికి ఒక్కొక్క కలర్ ఇవ్వచ్చు. రెడ్ కలర్ ఇవ్వాలంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఇలా కలర్స్ ఇవ్వచ్చు అనమాట. నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అనేది ఇస్తున్నాను నేను. ఇలా ఇవ్వచ్చు. ఓకే. ఈ మొత్తం దీన్ని బోల్డ్ చేయాలనుకోండి, ఇలా బోల్డ్ చేయొచ్చు. ఐ థింక్ కొంతమంది ఈ టెక్నాలజీ మీద అవగాహన లేని వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ దీన్ని మన మొబైల్లో కూడా ఎక్కడున్నా సరే, ఎనీవేర్, మీరు ఏ ప్లేస్ లో ఉన్నా సరే అక్కడ నుంచి కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది టోటల్, ఇది వచ్చేసి ఆఫ్లైన్ కదండి, ఇది టోటల్ ఆన్లైన్ లోనే ఉంటుంది. ఆన్లైన్ లో చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా సరే మొబైల్ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ షేర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, రైట్ కార్నర్ లో. ఇక్కడ షేర్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఈ షీట్ ని ఎంతమంది పంపించవచ్చు దీన్ని మీరు అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. షేర్ అని క్లిక్ చేస్తే దీన్ని ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ రిస్ట్రిక్టెడ్ అని ఉంది. దీంట్లో ఎనీవన్ విత్ ద లింక్. ఓకే. ఇది అందరూ చూడటానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎనీవన్ విత్ ద లింక్ అని క్లిక్ చేసినట్లయితే, ఇట్లా ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది బాక్స్ లో ఎనీవన్ విత్ ద లింక్ అనేది. ఇలా క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు వ్యూ అని ఉంది. ఓకే. ఈ వ్యూలో ఇక్కడ మీరు చూసుకోవడానికి మాత్రమే ఉంటుంది. ఎవరికైతే మనం ఈ లింక్ పంపిస్తాం వాళ్ళు చూసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అలానే కామెంటర్ అయితే కామెంటర్ ఇక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట. ఎడిటర్ అయితే ఎడిటర్. ఎడిటింగ్ అంటే ఎవరైనా దీంట్లో వర్క్ చేయొచ్చు. ఆన్లైన్లో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా వర్క్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ మెంబర్స్ కూడా దీన్ని సెండ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కాపీ లింక్ ఉంది. ఈ కాపీ లింక్ ద్వారా ఏంటంటే మీరు ఈ షీట్ని పంపించుకోవచ్చు. ఫస్ట్ ఏదైతే గూగుల్ ఫామ్ ఫిల్ చేశారో ఇది ఫిల్ అయింది, లింక్ మనం సెండ్ చేస్తాం. కానీ ఈ లింక్ నుంచి మనం ఈ షీట్ చూసుకోవడానికి వాళ్ళకి అవ్వదు. కానీ ఎవరికైతే పర్మిషన్ ఇస్తామో వాళ్ళకి మాత్రమే ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే. ఇక్కడ రిస్ట్రిక్టెడ్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ నేను మెయిల్ ఐడి అనేది యాడ్ చేస్తాను అనమాట. మెయిల్ ఐడి ఇచ్చేస్తే రెస్పాన్స్ లో
ఇక్కడ మెయిల్ ఐడి, ఇక్కడ నేను ఓనర్గా ఉన్నాను కదా, యాడ్ పీపుల్ అని ఉంది. ఇక్కడ నేను ఇక్కడ ఒక మెయిల్ ఐడి నేను ఇస్తున్నాను. ఓకే, మెయిల్ ఐడి ఇచ్చాను. ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చేసి నేను వీళ్ళకి పర్మిషన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎడిటర్ అని ఉంది కదా, నేను ఇక్కడ ఎడిటర్ అని ఇచ్చిన ఆప్షనల్స్ వరకు ఎడిటర్ అని ఉంది. సెండ్ కొడతాను. సెండ్ కొట్టేస్తే వాళ్ళు ఏమైనా ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వ్యూ చేయాలనుకోండి, వ్యూ చేయొచ్చు అనమాట. ఇలా మన నెంబర్ ఆఫ్ పర్సన్స్ పంపించవచ్చు. ఓకే, ఇలా చూడండి, ఇక్కడ వేరే పర్సన్స్ ఉన్నారు, వీళ్ళకి పంపించవచ్చు. వీళ్ళందరూ వ్యూలో ఉండాలా, ఎడిటింగ్ లో ఉండాలా, ఇది ఇలా సెండ్ చేయొచ్చు అన్నమాట. ఎడిటర్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ కి ఒకేసారి సెలెక్ట్ చేసినట్టయితే ఎడిటర్ అనే ఆప్షన్ లోకి వెళ్తుంది అనమాట. ఓకే, లేదు అని అనుకుంటే ఇండివిజువల్ గా ఇవ్వాలనుకుంటే సెండ్ చేసి చేయాలి. సెండ్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత నేను వేరే వాళ్ళకి అది ఎడిటర్కి ఇచ్చాను ఆప్షన్ కదా. ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకొక నెంబర్ యాడ్ చేస్తున్నాను, ఐడి. ఇక్కడ ఈ ఐడికి ఎవరైనా మీరు మెయిల్ ఐడి ఏమైనా ఉంటే చాట్లో నాకు మెసేజ్ పెట్టండి, ఒకరిది నేను చూపిస్తాను, మీకు వ్యూ అవుతుంది అనమాట. ఇక్కడ వ్యూ అని పెడతాను. ఇక్కడ సెండ్ కొట్టేస్తే వాళ్ళకి వ్యూ అనే ఆప్షన్ అవుతుంది. ఎవరన్నా మీకు మెయిల్ ఐడి నాకు దీంట్లో క్లిక్ చేయండి, చాట్లో పెట్టండి. ఇది ప్రసాద్ గారిది వచ్చింది, నేను ప్రసాద్ గారిది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రసాద్ గారిది నేను మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చానండి. సెండ్ అని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ వ్యూ అని ఇస్తున్నాను, ఓన్లీ వ్యూ అని ఇస్తున్నాను. సెండ్ అని క్లిక్ చేశాను. ఓకే, ప్రసాద్ గారికి వెళ్ళిపోయింది. మీకు మెయిల్ వచ్చి ఉంటుందండి, మెయిల్లో చూసుకోండి మీరు. ఓకే, వచ్చింది రాలేదు ఇక్కడ మెసేజ్ పెట్టండి ఆప్షన్. ఇలా మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇట్లా దీన్ని మళ్ళీ ఈ ఎక్సెల్ షీట్ లో ఏంటంటే మనం కాలం వైజ్ గా మనం దీనికి కలర్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇలా కాలం వైజ్ గా ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఇది ఏంటంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క గ్రూప్ అనమాట. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని పెట్టుకుంటారు కదా మీరు, అలా ఒక్కొక్క గ్రూప్ అనమాట. గ్రూప్ నేమ్ కావాలంటే గ్రూప్ నేమ్ ఇచ్చుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఇక్కడ డే 1, డే 2 అటెండెన్స్ వచ్చారా రాలేదా. ఓకే, వస్తే ఎస్ అని ఇవ్వండి, రాకపోతే నో అని ఇట్లా ఆప్షన్ ఉంటుంది. దీన్ని మల్టిపుల్ ఆప్షన్ కూడా చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఇది మీకు తెలిసిన తర్వాత ఆటోమేటిక్ దాని గురించి కూడా మీరు తెలుసుకుంటారు. నెక్స్ట్ ఇది చేద్దాం. ఓకే, ఇక్కడ ఇది అయిపోయింది కదా. ప్రజెంట్ మనకి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడే మీకు ఇంకొకటి చూపిస్తాను నేను. ఇక్కడ సేమ్ ఇందాక నేను చెప్పాను కదా, మన గూగుల్ అప్లికేషన్ లింక్ ఎలా క్రియేట్ చేయాలి, దీన్ని ఎలా మనం స్ప్రెడ్ చేయాలి, దీన్ని మళ్ళీ ఎక్సెల్ షీట్లో మనం ఎలా వ్యూ చేయాలి అనేది మనం ఈ రోజు ఇక్కడ నేర్చుకున్నాం. ఈ ఎక్సెల్ షీట్లు ఎవరెవరికి ఎలా ఎక్కడ ఉపయోగపడుతుంది అని అంటే, ఎవరన్నా మీరు ఇక్కడ మీరు స్కూల్ రన్ చేస్తున్నారు, స్టూడెంట్స్ డేటా కావాలి అని అంటే ఈజీగా టోటల్ ఎంతమంది ఉన్నారో అంతమంది స్టూడెంట్ డేటాని ఒకేసారి మనం తీసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి, పేరెంట్స్ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి అని చెప్పొచ్చు. అలానే పేమెంట్ చేసిన వాళ్ళు ఎవరన్నా మీకు ఆల్రెడీ మీ పేమెంట్ చేయించుకొని వాళ్ళని మీరు ఒక ఫైనల్ గ్రూప్లో యాడ్ చేయాలనుకుంటే ఒక ఇట్లా గూగుల్ ఫామ్ లింక్ ఒకటి పంపించేసి కూడా మీరు ఇది ఫామ్ ఫిల్ చేసి ఇచ్చి ఒక ఎక్సెల్ షీట్ ని క్రియేట్ చేయొచ్చు. అలానే మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక శాలరీ స్ట్రక్చర్ ప్రిపేర్ చేయాలన్నా కూడా ఏంటంటే వాళ్ళ డేటా అంతా రావాలి మీకు. అంటే వాళ్ళ బ్యాంక్, అతని నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎస్ఎఫ్ఐ కోడ్, ఓకే, వాళ్ళ అడ్రస్, ఇంకా పిఎఫ్ అలాంటి ఏమైనా పంపించాలి అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కావాలనుకున్నప్పుడు కూడా ఒక లింక్ జనరేట్ చేసి మీరు పంపించవచ్చు అనమాట. వాళ్ళందరికీ ఇలా పంపించుకోవచ్చు. ఇది ఎంత ఒక గూగుల్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి,
గూగుల్ షీట్ని ఎలా జనరేట్ చేసుకోవాలనేది ఈ రెండు మనం ఈ సెషన్లో మనం నేర్చుకున్నాం. దీని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ మనం ఇప్పుడు వెళ్ళబోయేది ఇంకొక ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంతమంది 37 మెంబర్స్ ఉన్నారు. ఇంతమంది మీరు ఇక్కడ ఉన్నారంటే రేపు పొద్దున అప్కమింగ్ డేస్లో మీరు యాజ్ ఎ ట్రైనర్గా మీరు వెళ్తున్నారంటే మీరు ఒక ప్రజెంటేషన్ చేయాలి. ఆ ప్రజెంటేషన్ చేయాలంటే మీకు కంపల్సరీగా ఒక పీపీటీ అనేది అవసరం. అవునా? ఆ పీపీటీ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఇప్పటి వరకు 18 డేస్ ఏమో అవుతుంది కదా. 18 డేస్లో కూడా మీకు ప్రతిదీ ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క ట్రైనర్ మీకు వచ్చేసి పీపీటీ షేర్ చేసి మీకు సబ్జెక్ట్ గురించి చెప్తున్నారు. ఇవన్నీ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారు వాళ్ళు, దీన్ని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మనం ఈరోజు మనం చూడబోతాం. దీని తర్వాత మీకు మొబైల్ కూడా చూపిస్తాను నేను ఎలా అనేది. సేమ్ ఇలానే గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళాం కదా, ఇక్కడ న్యూ అని ఉంది కదా, న్యూ షీట్లో నుంచి మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ గూగుల్ యాప్స్లో నుంచి కూడా మనం స్లైడ్స్ అని ఉంటుంది. స్లైడ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ స్లైడ్స్ అని కనిపిస్తుంది కదా. ఈ స్లైడ్స్ నుంచి ఇక్కడ సారీ మిస్ వెళ్ళిపోయినట్టు స్లైడ్, ఈ స్లైడ్లో నుంచి కూడా మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. లేదా న్యూ అనేది క్లిక్ చేసి న్యూలో నుంచి గూగుల్ స్లైడ్ అని ఉంది, ఇక్కడ నుంచి కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. బ్లాంక్ ప్రజెంటేషన్ అని ఉంది, ఫ్రమ్ ఏ టెంప్లెట్ అని ఉంది. ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయండి. ఓకే, విత్ మనకి ఆల్రెడీ టెంప్లెట్తో కావాలనుకుంటే కొన్ని టెంప్లెట్స్ చూపించడం జరుగుతుంది. లేదు బ్లాంక్ ప్రజెంటేషన్ కావాలంటే బ్లాంక్ ప్రజెంటేషన్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ 2 విధాలుగా ఉంటుంది అనమాట. ఓకే, 2 బ్లాంక్ తీసుకున్నట్లయితే ఇంకా మనకి ఇలా బ్లాంక్ పేజ్ అనేది మనకు రావటం జరుగుతుంది. ఓకే, ఇక్కడ కూడా మనకి టెంప్లెట్స్ ఇవ్వటం జరిగింది చూడండి, రైట్ సైడ్ టెంప్లెట్స్ ఇచ్చారు ఇక్కడ మనకి. ఓకే, మనకు నచ్చిన టెంప్లెట్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలానే ఇక్కడ మళ్ళీ న్యూలోకి వెళ్తా, ఇక్కడ మీకు గూగుల్ స్లైడ్ అని ఉంది, స్లైడ్లో క్లిక్ చేస్తే ఫ్రమ్ ఏ టెంప్లెట్ అని ఉంది. ఓకే, టెంప్లెట్ అన్నప్పుడు ఇక్కడ ఇందాక ఏదైతే ఇక్కడ మన స్లైడ్లో రైట్ సైడ్ కనిపిస్తున్నాయి టెంప్లెట్స్, ఇలానే ఇక్కడ కూడా మనకి కొన్ని టెంప్లెట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది కదా, నేను ఇది క్లిక్ చేశాను, యువర్ బిగ్ ఐడియా అని ఉంది, ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే కొన్ని స్లైడ్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓకే, ఇది మొత్తం టోటల్ బ్రౌజర్లోనే మనం చేసుకోవచ్చు అండి. ఇందాక ఏదైతే గూగుల్ ఫామ్ అయితే, ఎక్సెల్ షీట్ అయితే ఏదైతే ఉన్నాయో ఇవంతా బ్రౌజర్లోనే. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లోనే. మీరు ఎక్కడ ఉన్నా సరే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు అనుకోకుండా ఒక ఇమీడియట్లీ ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఆన్ స్పాట్లో వచ్చింది, మీకు దగ్గర పీపీటీ లేదు, ఎట్లా మీకైతే ఓకే చేశారు. ఒక వచ్చిన అవకాశాన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడో మిస్ చేసుకోకూడదు. ఎప్పుడైనా ఫస్ట్ ఒక అవకాశం వచ్చింది అనుకుంటే ఎస్ అని చెప్పడం నేర్చుకోండి. తర్వాత ఆటోమేటిక్గా మీరు చెప్పగలరు. ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ అలా ఉంటుంది అనమాట. ఎస్ అని అన్న తర్వాత మీరు ఇమీడియట్లీ పీపీటీ కావాలనుకుంటే మీరు ట్రైన్లో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, బస్సులో ఉన్నా, మరి వర్క్ ప్లేస్ వేరే ఎక్కడన్నా ఉన్నా సరే దీన్ని మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు మరి అప్పటికప్పుడు. ఇక్కడ మనకు స్లైడ్స్ అనేది ఇట్లా ఇవ్వటం జరిగింది. ఓకే, ఇక్కడ బ్లాంక్ షీట్ అని ఉంది. ఇక్కడ బ్లాంక్ షీట్ ద్వారా కూడా ఇక్కడ టైటిల్ మీరు ఏమి ఇక్కడ ఏ సబ్జెక్ట్ మీద మీరు ఇవ్వాలనుకుంటున్నారు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మీకు నేను ఒకటి పీపీటీ క్రియేట్ చేస్తాను. నేను పీపీటీ ఏంటంటే మీకు ఎంతమంది జరిగిన టాపిక్సే అనమాట. ఓకే, ఆ టాపిక్స్ లోని ఒక టాపిక్ జస్ట్ దీన్ని మనం చూద్దాం. కొంచెం టాపిక్ మీద నేమ్ చేంజ్ చేస్తాను. ఇక్కడ నేను ఒక టాపిక్ నేమ్ టైప్ చేస్తున్నా, మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అని ఇస్తున్నాను. ఇది మీరు దేనికోసం ఇస్తున్నారు, టీటీడబ్ల్యూఎస్ లేదా ఇక్కడ మీ పేరు రాసుకోండి. మీ పేరు అని రాసుకోండి, ఎలాగైనా పర్లేదు. ఇలా నేమ్ అయితే ఒకటి ఇచ్చారు కదా. ఈ నేమ్ ఇచ్చినప్పుడు ఈ నేమ్ ని ఇలా మీరు ఇచ్చినప్పుడు దీన్ని బోల్డ్ చేసుకోండి. ఇక్కడ బి అని ఉంది పైన ఆప్షన్ లో, బోల్డ్ చేసుకోవచ్చు ఇట్లాగా. దీన్ని ఇంకా నేమ్ ఉంది కదా, నేమ్ కూడా
ఒక కలర్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. కలర్ కనిపిస్తుంది కదా, కలర్. దీన్ని ఇలా ఒక కలర్ అయితే మనం ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనకు ఉంటుంది, ఇలా వచ్చింది కదా. ఓకే, దీని తర్వాత న్యూ స్లైడ్ కావాలి ఇంకొకటి. ఒక పేజ్ 1 వచ్చింది కదా, పేజ్ 2 కావాలనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ స్లైడ్ అని వస్తుంది. రైట్ సైడ్ రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే ఓకే, ఇక్కడ కూడా మీరు ఒక టైటిల్ అనేది మీరు ఇవ్వండి. ఇక్కడ టైటిల్ ఏమి ఇస్తారు, ఇక్కడ టాపిక్ నేమ్ అనేది మీకు ఏం చెప్పాలనుకుంటున్నా ఇచ్చారు కదా. ఇంట్రడక్షన్ అనేది మీరు ఇస్తున్నారు. ఇంట్రడక్షన్ పార్ట్, ఇంట్రడక్షన్ అనేది మీరు ఇక్కడ టైప్ చేస్తున్నాం. ఇంట్రడక్షన్ అని ఇచ్చారు కదా. ఓకే, దీని కూడా అంతే, సేమ్. దీన్ని మీరు బోల్డ్ చేసుకోండి. కలర్ ఏదైనా ఉంటే కలర్ ఇచ్చుకోండి. ఏం కలర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇలా కలర్ ఇచ్చేసుకోండి. దీని తర్వాత ఇక్కడ మీరు మేటర్ టైప్ చేయండి. అలా ఒక మ్యాటర్ ఒక స్లైడ్ లో ఏమి ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, దీన్ని ఫస్ట్ ఫాంట్ సైజ్, ఇక ఫాంట్ నెంబర్స్ ఉంటాయి అనమాట. నెంబర్స్ మన సైజ్ ఇచ్చుకోవచ్చు, ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ప్లస్ మార్క్ ఆప్షన్ ఉందని చూడండి. ప్లస్ మార్క్ ఇక్కడ పైన ఉంటది. ఈ ఈ బార్ లైన్ లో ఉంటది అనమాట. ఇది మనకి ఇక్కడ ఎంత ఫాంట్ సైజ్ ఇచ్చుకోవాలో అంత ఫాంట్ సైజ్ ఇచ్చుకోవచ్చు అనమాట. దీని తర్వాత బుల్లెట్ పాయింట్స్ కొన్ని ఇచ్చాం. ఈ బుల్లెట్ పాయింట్స్ కూడా ఏంటంటే ఇక్కడ మనకి ఆ చూడండి, టైప్ చేస్తే టైప్ చేయగానే ఇక్కడ మనకి ఇక్కడ పైన ఆప్షన్ ఉంటుంది చూడండి, బుల్లెట్ లిస్ట్ అని ఉంటుంది. దీంట్లో మనకి ఏ టైప్ ఆఫ్ మనం బుల్లెట్స్ ఇవ్వాలనుకుంటున్నాం, ఇట్లా బుల్లెట్స్ ఇవ్వచ్చు అనమాట. సింబల్స్ కొన్ని ఇవ్వటం జరుగుతుంది ఇట్లా ఏరో మార్క్. లేదనుకుంటే మీరు నెంబర్ ఇవ్వాలనుకుంటే నెంబర్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, దీనికి కూడా ఫాంట్ ఎంత ఉండాలి. ఓకే, ఫాంట్ నేను మళ్ళీ ఒక 20 ఇస్తున్నా, కొంచెం పెద్దగా అయితే వచ్చింది. ఇంట్రడక్షన్ ఇట్లా అయితే ఇక్కడ మనకి ఇమేజ్ ఇన్సెట్ చేసుకోవాలి. వీటికి ఇమేజ్ ఇన్సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏంటి, ఇన్సెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫైల్లో వెళ్ళగానే మనకి ఇక్కడ న్యూ ఫైల్ అని ఉంటుంది. ఓపెన్ స్లైడ్స్ ఇంపోర్టెడ్ మీకు కాపీ ఇలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇలా న్యూ అనేది తీసుకుంటాం. న్యూ అని తీసుకున్న తర్వాత మనం ఇట్లా వస్తుంది అనమాట. దీనికి ఎడిటెడ్ అని ఉంది కదా, ఎడిటర్లోకి వెళ్తే ఏమేమి ఎడిట్ చేసుకుని మనకి ప్రీవియస్ మన బ్యాక్ వెళ్ళాలనుకుంటే అండో అని సింబల్ ఉంటుంది, రీడో అని ఉంటుంది. ఈ ఆప్షన్లోకి చేసుకోవచ్చు. ఇన్సెట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇన్సెట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇమేజ్ అని ఉంది, ఇమేజ్ అప్లోడ్ ద కంప్యూటర్ అని ఉంది. ఇక్కడ డౌన్లోడ్స్ లో నేను కొన్ని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇది ఇలా ఇంట్రడక్షన్ అని ఉంది. ఇక్కడ న్యూ స్లైడ్ అని కొడుతున్నాను. న్యూ స్లైడ్ ఇక్కడ ఒక ఇమేజెస్ తీసుకున్నప్పుడు కొంచెం మీకు ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంటది, దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అవగానే డిలీట్ ఆప్షన్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. దీన్ని ఇలా డిలీట్ చేసుకోవచ్చు. ఇంట్రడక్షన్ అని ఇస్తారు. ఇంట్రడక్షన్ లో మీరు దీన్ని స్లైడ్ ఎలా అంటే అలా జరుపుకోవచ్చు. అయితే చాలా మందికి ఇక్కడ వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది ఇమేజ్ తీసుకోగానే మనకి ఇంటర్ఫేస్ లో మనకి ఎంత ఆ, ఖాళీ ప్లేస్ ఉంటుందో ఈ ప్లేస్ మొత్తం ఫిల్ చేస్తారు. ఎలాగా, ఇలా అని ఇలా లాగేస్తూ ఉంటారు అనమాట. ఇలా ఇమేజ్ లాగేస్తూ ఉంటారు. ఇలా చేయొద్దు ఎప్పుడు కూడా. ఇమేజెస్ చాలా మంది చేస్తాను నేను, చాలా పీపీటీలలో చూశాను. ఇది ఈయన మొత్తం కవర్ చేయాలి కాబట్టి ఇట్లా కవర్ చేసేస్తారు. అదేమవుతుంది, అలా కవర్ చేసినప్పుడు మొత్తం లాగ్ కొంచెం బాగా ఎక్స్టెండ్ అయినట్టుండి ప్రాపర్ గా ఉండదు అనమాట. చూడటానికి కూడా మంచిగా ఉండదు. మనకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎంత ఇమేజ్ ఉంటే అంత ఇమేజ్ మీరు స్ప్రెడ్ చేసుకుంటే రిమైనింగ్ దాన్ని వదిలేసేయండి. ఇలా ఇట్లా ఇట్లా ఉంచేసుకోవచ్చు అనమాట. ఇలా ఓకే, ఇక్కడ పైన థీమ్ అని ఒకటి ఉంది చూడండి. ఇలా మీకు ఏం కావాలనుకుంటే థీమ్ చేంజ్ చేసుకోవచ్చు, ఇలా మార్చుకోవచ్చు, దీనికి అప్లై చేయొచ్చు.
థీమ్ మొత్తం అప్లై అవుతుంది అనమాట. ఇట్లా అప్లై అవుతుంది. థీమ్ అని ఉంటుంది, నోట్ చేసుకోండి థీమ్ అనేది. అప్లై చేసుకోండి ఇలా. నేను ఇలా అప్లై చేస్తే ఇలా వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ పేజ్ ఫస్ట్ పేజ్కి వచ్చింది, సెకండ్ పేజ్కి వచ్చింది, థర్డ్ పేజ్ కూడా ఇక్కడ అప్లై అయ్యింది. కాకపోతే కలర్ వేరేది వచ్చింది అనమాట. ఇక్కడ వైట్ లో ఉంది కాబట్టి వైట్ లో వచ్చింది. ఇక్కడ స్లైడ్ న్యూ, మళ్ళీ ఇంకో న్యూ స్లైడ్ తీసుకోండి. ఇలానే నెంబర్ ఆఫ్ స్లైడ్స్ అయితే తీసుకోండి. అన్నిట్లో కూడా సేమ్ ఇలానే అనమాట మీరు చేసుకోవాల్సి వస్తుంది. దీనికి కూడా ఒక ఇమేజ్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు, ఇన్సెట్కి వెళ్ళండి. ఇన్సెట్లోకి వెళ్ళేసి సేమ్ మళ్ళీ ఇమేజ్ అప్లోడ్లోకి వెళ్ళండి. అప్లోడ్లో నుంచి మీరు తీసుకోండి. ఇక్కడ స్పీకప్ వై పబ్లిక్ స్పీకింగ్ మ్యాటర్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇలాగా దగ్గర తీసుకోండి. మీకు రిలేటెడ్గా ఇక్కడ మీకు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిపోయి మీరు గూగుల్లో టైప్ చేయండి. ఇక్కడ ఏం కావాలి మీకు, కంటెంట్ అని టైప్ చేయండి. ఇక్కడ ఇమేజ్ అని క్లిక్ చేస్తే ఇమేజెస్ వస్తాయి. దాని రిలేటెడ్గా ఇమేజెస్ తీసుకోండి. అయితే ఇక్కడ ఇమేజెస్ తీసుకునేటప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే వాటర్ మార్క్ ఉన్నాయి తీసుకుంటూ ఉంటారు అనమాట. వాటర్ మార్క్ అంటే ఎలా అని చెప్పుకుంటారు అన్నమాట. అనేది వాటర్ మార్క్ అని లేదు వీటికి. వాటర్ మార్క్ ఉంటుంది, పైన ఉంటుంది. అది ఎవరైతే కాపీ రైట్స్ ఉంటాయో, ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళవి ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇది ఇది ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ పైన 52, 35, 91 ఇట్లా ఉంది కదా. సేమ్ ఇలాగే వాటర్ మార్క్ లో ఉంటాయి అనమాట. వాటర్ మార్క్ లో వాళ్ళ పేరు ఉంటది అనమాట. వాళ్ళ పేరు ఉన్నాయి మాత్రం మీరు ఎప్పుడు తీసుకోకండి. మనకి కొన్ని ఇక్కడ కనిపిస్తుంటే కంటెంట్ క్లిక్ చేయగానే రాలేదు. ఒకవేళ వస్తే అది మన నెక్స్ట్ మనం తీసుకునే దగ్గర వస్తే చూద్దాం, నేను మీకు అది కూడా చూపిస్తాను. వాటర్ మార్క్ అని క్లిక్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఇమేజ్ మీద ఉంది చూడండి, బ్లూ పైన్ యాపిల్ అని చెప్పేసి. ఓకే, ఇలా నేమ్స్ ఉంటాయి ఎవరన్నా తీసుకుని ఏమైనా ఉంటే. ఓకే, అలాంటి వాళ్ళు ఏది కూడా క్లిక్ చేయకండి. మీకు జెన్యున్ గా ఏ ఇమేజ్ మీద ఎటువంటి ఆ, వాళ్ళ బ్రాండ్ సంబంధించి కానీ వాళ్ళ లోగో సంబంధించి కానీ ఏమైనా ఉంటే మాత్రం అవి తీసుకోవద్దు అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఇది వాటర్ మార్క్ అంటే ఇలా వాటర్ మార్క్ అని కనిపిస్తుంది చూడండి. మొత్తం స్లైడ్ కనిపిస్తుంది. ఒక ఇమేజ్ మనకు కావాల్సింది ఇదే ఇమేజ్ నచ్చింది మనకి, కానీ వాటర్ మార్క్ అని ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది తీసుకోవద్దు ఇలాంటిది. మీకు ఇమేజ్ నచ్చినా సరే లేదు, ఆల్టర్నేట్ గా ఇంకో ఇమేజ్ చూడండి. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇలా కెమెరా సింబల్ వేసి వాటర్ మార్క్ కనిపిస్తుంది. ఇలాంటివి కూడా మీరు ఎక్కడ కూడా టచ్ చేయొద్దు అనమాట. ఇక వాటర్ మార్క్ అని కనిపిస్తుంది ఇలా. ఇవేమి కూడా టచ్ చేయొద్దు, ఇలాంటివి ఏవి కూడా. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా ఉండదు. మీకు కంటెంట్ కూడా అది మంచిగా ఉండదు అనమాట. అలా తీసుకోవటం అనేది. ఓకే, ఇక్కడ కంటెంట్ అని నేను క్లిక్ చేసి నెంబర్ ఆఫ్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది కదా. ఇందులో మీకు బాగా నచ్చింది ఒకటి ఉంటే తీసుకోండి. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసేసి ఇక్కడ స్లైడ్ లో మనం ఇక్కడ ఇస్తున్నాము, ఆ స్లైడ్ దగ్గర మీరు ఇక్కడ డిలీట్ చేసుకోండి. ఈ ఆప్షన్స్ డిలీట్ చేయండి, పేస్ట్ చేసుకోండి, వచ్చేస్తుంది. లేదా ఇందాక మీకు ఇన్సెట్ ఆప్షన్ నుంచి చూపించాను కదా, ఇమేజ్ అప్లోడ్ అనే అట్లా కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ కాబట్టి కాపీ పేస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు సైడ్ కి ఎక్కడన్నా ఇవ్వండి. ఇలా మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అంతే ఇవ్వండి, ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు ఏంటి అనేది. ఓకే, క్లిక్ చేసి దీనికి ఒక థీమ్ అప్లై చేయండి. థీమ్ ఉంది కదా, ఇక్కడ మనం ఇందాక చూపించుకున్నాం ఇందాక.
ఇలా ఏదైతే థీమ్ ఇవ్వాలనుకుంటే అట్లా థీమ్ అప్లై చేస్తే దానికి ఇక్కడ మీకు థీమ్ అప్లై అయిపోతుంది ఈ పేజ్. అయితే ఇక్కడ థీమ్ మొత్తాన్ని కూడా ఏంటంటే మనకి వైట్ లో వాటర్ మార్క్ లాగా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, వైట్ లోనే అప్లై అయింది టోటల్ థీమ్ మొత్తానికి. థీమ్ మనం చేంజ్ చేసుకుందాం అనుకోండి, వేరే చేంజ్ చేస్తుంది అన్నిటికీ ఇది మారిపోతుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ 2 స్లైడ్స్ కి కలర్ వచ్చింది, మిగతా స్లైడ్స్ కి రాలేదన్నమాట. అయితే ఇక్కడ కూడా ఉంది ఆల్రెడీ, కాకపోతే ఓన్లీ 2 స్లైడ్స్ కి మాత్రమే అప్లై అవుతుంది ఈ టోటల్ ఈ పేజ్ మొత్తం. లేదా నాకు ఈ పేజ్ కావాలి కంపల్సరీగా అనుకుంటే డూప్లికేట్ స్లైడ్ చేయండి, డూప్లికేట్ అన్నది వస్తుంది. వచ్చిన తర్వాత ఇలా ఇవ్వండి, ఏదైతే కంటెంట్ ఉందో దీన్ని తీసి కాపీ చేయండి. ఓకే, ఇది క్లిక్ చేసేసి సరే ఇక్కడ మీరు కంటెంట్ అనేది ఇలా ఇవ్వండి. ఓకే, ఇది టైటిల్ వచ్చేసి మీరు పైకి తీసుకోండి, దీన్ని కొంచెం మీకు టైటిల్ మంచిగా కనిపిస్తుంది ఇలాగా మీకు ప్రజెంటేషన్ ఉంది. ఇక్కడ సేమ్ దీనిలాగా ఏంటంటే మీరు మీ ఫొటోస్ కూడా పెట్టేసుకోవచ్చు. రేపొద్దున మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, మీ పేజ్ స్లైడ్ ఏదైనా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మీ ఫోటోని యాడ్ చేయాలనుకుంటున్నారు, ఇలా ఒక ఫోటో ఇన్సర్ట్ చేస్తున్నారు, అప్లోడ్లోకి వెళ్తున్నారు. ఓకే, సరే ఇంకో ఫోటో అయితే నేను తీసుకుంటున్నాను. ఒక ఫోటో అయితే తీసుకున్నాను కదా, ఇలా ఫోటో పెట్టేసుకొని మీరు ఇవ్వాలనుకుంటున్నారు, ఇలా సైడ్ పెట్టేసుకోండి. మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీ దాని రిలేటెడ్ గా మీరు ఇవ్వచ్చు, మీ నేమ్ ఇవ్వచ్చు, అడ్రస్ ఇవ్వచ్చు, ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు, చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి న్యూ స్లైడ్ అని ఇస్తున్నాను. న్యూ స్లైడ్ లో టోటల్ పీపీటీ ఇది మనం చూద్దాం. ఇందాక ఫస్ట్ పేజ్ లో మనం తీసుకున్నాం కదా ఇంట్రొడక్షన్, ఇక్కడ ఓవర్ దగ్గర దీంట్లోనే ఇంకొక అసలు కాపీ డూప్లికేట్ అనేది ఒకటి చేస్తున్నాను, సేమ్ పేజ్ అని ఇక్కడ మళ్ళీ కాపీ చేస్తున్నాను, మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ సైడ్ ఇవ్వాలనుకుంటున్నాను. దీని తర్వాత ఇక్కడ నేను దీని మొత్తాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఫార్మెట్ చేంజ్ చేస్తున్నాను, రైట్ సైడ్ కి అనేది ఇట్లా ఇస్తున్నాను నేను. ఇది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి ఉంది కదా, ఇది ఇది ఎంత ఉంది, ఫాంట్ సైజు 11 ఉంది, ఇది వచ్చేసి 20 ఉంది. దీన్ని కూడా నేను ఏం చేస్తున్నా అంటే 20 అనేది ఇస్తున్నాను అన్నమాట. ఇది ఒక పేజ్ లో ఇట్లా వస్తుంది అనమాట. రెండే పేజ్ వచ్చేసి కంటెంట్ అనేది ఉంది కదా, ఈ పేజ్ ఇట్లా ఉంచాను. ఈ పేజ్ మాస్ కమ్యూనికేషన్ అని ఉంది కదా, ఈ ఇమేజ్ దగ్గర ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నా. సేమ్ ఇక్కడ ఇన్సర్ట్ ఏదైతే ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను, అప్లోడ్ లోకి వెళ్తున్నా. ఇక్కడ ఇలా ఇచ్చాను, ఒక టైటిల్ అయితే ఇమేజ్ అయితే ఇచ్చాను నేను ఇలాగా. ఓకే, ఇంకొక స్లైడ్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ ఇన్సెట్ లోకి వెళ్తున్నా. ఇమేజ్ అయితే ఇమేజ్ తీసుకోండి ముందే, లేదా తర్వాత ఒక టెస్ట్ ఇవ్వాలనుకుంటే
టెక్స్ట్ అయితే ఇవ్వండి. ఇట్లా టెక్స్ట్ అయితే ఇమేజ్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత టెక్స్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ దీనికి సంబంధించిన టెక్స్ట్ చూడండి. ఇక్కడ టెక్స్ట్ దగ్గర మీరు పైన ఇక్కడ టీ ఆప్షన్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. మీకు ఇక్కడ టెక్స్ట్ అనేది ఇట్లా ఇట్లా ఇవ్వచ్చు అనమాట, తీసుకోవచ్చు. ఇమేజ్ ఏదైతే తీసుకుంటామో దాని రిలేటెడ్ గా మనం, లేదా ముందే టెక్స్ట్ తీసుకొని కూడా దాని రిలేటెడ్ గా మనం దీన్ని ఇలా టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే. తర్వాత మళ్ళీ ఇంకొక స్లైడ్ తీసుకుంటున్నాను నేను. సేమ్ ఇలానే మళ్ళీ దీన్ని కూడా సేమ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇమేజ్. ఇమేజ్ మళ్ళీ తీసుకున్నా నేను. ఇమేజ్ కూడా మళ్ళీ ఇస్తున్నాయి. ఇందాక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సారీ లెఫ్ట్ సైడ్ ఇచ్చాను కదా, ఇప్పుడు నేను రైట్ సైడ్ ఇస్తున్నాను. మళ్ళీ దీనికి టెస్ట్ అనేది యాడ్ చేయాలి. మళ్ళీ ఓవర్కమ్ పబ్లిక్ స్పీకింగ్ ఎనాక్సిటీ, అంటే మనం ఒక భయం అనేది పోవాలనుకుంటే ఎలా అనేది టైటిల్ అనేది ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ బాక్స్ లో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ మనం ఇక్కడ దాని రిలేటెడ్ ఉండే బుల్లెట్ పాయింట్స్ మనం తీసుకుందాం. బుల్లెట్ పాయింట్స్ అనేది తీసుకుందాం ఇలాగా. ఇక్కడ మ్యాటర్ ని కవర్ చేస్తుంది కాబట్టి ఫుల్ గా దీన్ని కొంచెం కవర్ చూసుకోండి. లేదు అనుకుంటే ఇక్కడ మ్యాటర్ లో ఏదైతే కట్ అయితే ఎంటర్ కొట్టేసేయండి, మనకి ఇలా వస్తుందండి. ఇది ఒక పీపీటీలో మనం ఒక్కొక్క స్లైడ్ కి ఇలా ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ మీరు స్లైడ్స్ కూడా ఎన్ని పేజెస్ ఉండాలనుకుంటున్నారో అన్ని పేజెస్ మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ నేను టైప్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అదంతా నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సార్ ఇదంతా నాకు కష్టం సార్, నాకు ఇబ్బంది, నాకు ఇంత కొంచెం నాకు అర్థం కావట్లేదు అంటే ఇంకా ఈజీ వే చెప్తాను, మీకు చాలా ఈజీ ఉండే వే చెప్తాను. ఇలా టైప్స్ ఆఫ్ స్పీచెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం దీన్ని ఇలా ఇచ్చేసుకొని దీని రిలేటెడ్ గా గూగుల్లోకి వెళ్ళి మీరు ఇమేజెస్ తీసుకోవటమే అనమాట. మీకు పీపీటీకి ఎంత కావాలో దాని రిలేటెడ్ గా టైప్స్ ఆఫ్ స్పీచెస్ అనే ఇక్కడ కాపీ ఉంది కదా, సారీ టెక్స్ట్ ఉంది కదా, దాని టెక్స్ట్ ని కాపీ చేసుకొని గూగుల్లో సెర్చ్ చేయండి, వస్తుంది ఇమేజెస్ వస్తాయి అనమాట. మీరు డైరెక్ట్ గా ఇట్లా కూడా అంటే ఇమేజెస్ కూడా మీరు తీసేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మీరు ఇక మొత్తం ఫిల్ చేశారు కదా, నాకు ఇలా కాకుండా మొత్తం టోటల్ ఇమేజ్ ద్వారా కావాలి సార్ అనుకుంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. స్లైడ్ మొత్తం ఇలా పెట్టేసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ అయితే ఇక్కడ చూడండి, యూట్యూబ్ ఇంగ్లీష్ విత్ ఆయేషా అని ఉంది. ఓకే. ఇది ఆయేషా అనే ఒక యూజర్ తను ఇలా క్రియేట్ చేసుకున్నారు. దీని ఏం చేసి కనిపించకుండా ఉండాలి అనుకుంటే మీరు ఇక్కడ క్రాప్ ఇమేజ్ అని ఉంది, క్రాప్ ఇమేజ్ అని ఇస్తే దీన్ని కవర్ చేయొచ్చు అనమాట. క్రాప్ ఇమేజ్ వాళ్ళ పేరు కనిపిస్తుంది, ఇలా పెట్టుకోవచ్చు. లేదు ఆ, మీరే ఓన్ ఫాంట్ అని ఇచ్చుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఫాంట్ ఇచ్చేసుకోవాలి. ఒక ఫాంట్ అనేది ఇచ్చుకున్నారు కదా, ఈ ఫాంట్ మార్చుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ నేమ్స్ ఉంటాయండి, మనకి నెంబర్ ఆఫ్ ఫాంట్ నేమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ మీరు ఇచ్చేసుకోవచ్చు. ఇలా ఫాంట్ నేమ్ చేంజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీకు నెక్స్ట్ అప్కమింగ్ యాక్చువల్లీ నేను త్రూ ఈజీ వేలో ఇంకొకటి మీకు చూపిద్దాం అనుకున్నాను. నెక్స్ట్ మీకు అప్కమింగ్ టాపిక్ రాబోతుందని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది ఇన్ఛార్జ్ గారు మనకి. అందుకని ఆ పాయింట్ ని ఇక్కడ కవర్ చేయలేకపోతున్నా. అది ఏంటంటే సస్పెన్స్ గా ఉండాలి కాబట్టి నేను దాన్ని
మీకు నేను ఇక్కడ చెప్పలేకపోతున్నాను. అది చాలా బాగుంటది. ఇంకా ఇదంతా చాలా కష్టంగా ఉంటది. అదైతే ఇంకా ఈజీగా ఉంటది అనమాట మీకు. ఇక్కడ మీ పేరు ఏదైనా ఇచ్చారండి, మీ ఫోటో ఇచ్చుకున్నారు, మీ డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే, మీరు ఎవరు ఏంటి, ట్రైనర్, మీ ఫోన్ నెంబర్, ఇలా ఫోన్ నెంబర్, ఇలా మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, హైదరాబాద్, ఇలా ఇచ్చారు. ఇక్కడ చూడండి గ్యాప్ వచ్చింది, ఫాంట్ కి గ్యాప్ వచ్చింది కదా. ఈ గ్యాప్ ని కూడా మనం ఇక్కడ లైన్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసి తగ్గించుకోవచ్చు అనమాట. సింగిల్ లైన్ ఇట్లా తగ్గించుకోవచ్చు. ఓకే, ఇట్లా పెంచుకోవచ్చు, మీరు ఎంత కావాలంటే అలా పెంచుకోవచ్చు అనమాట. ఇట్లా చూడండి, కస్టమ్ స్పేసింగ్ అని ఉంది. ఇక్కడ 12 అని ఉంది కదా, నేను 2 అని పెట్టాను, తగ్గిపోయింది. ఇలా ఇలా చేసుకోవచ్చు అనమాట. అది నీకు ఇంకా లాస్ట్ స్లైడ్ లో మీరు థ్యాంక్ యూ అని ఇవ్వాలనుకున్నారు. ఇంకా గూగుల్లోకి వెళ్ళండి, థ్యాంక్ యూ టైప్ చేయండి. ఏదో ఒక మంచి ఇమేజ్ అయితే మీకు దొరుకుతుంది, మీకు కాపీ చేసుకోండి, స్లైడ్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ అని వస్తుంది. మీ సెషన్ ఇక్కడ క్లోజ్ అవుతుంది అనమాట. ఇక అంటే పీపీటీ, టోటల్ పీపీటీ ఏదైతే చేసుకున్నారో ఇలా. అయితే దీని తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు చేయాల్సింది దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ లేదనుకుంటే ఆన్లైన్ నుంచి కూడా మీరు స్లైడ్స్ లో చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు ఒకవేళ ఇన్ కేసు ఆన్లైన్లోనే ఇవ్వాలంటే ప్రజెంటేషన్ ఇట్లా చేసుకోవచ్చు అనమాట. దీనికి ఇంట్రడక్షన్, ఇలా కంటెంట్ 1 by 1 ఇట్లా మనకి ఒక్కొక్క స్లైడ్ మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఫైల్ అని ఉంది ఫస్ట్ స్టార్టింగ్. ఇక్కడ ఫైల్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏ ఫార్మేట్ లో కావాలి, పీపీటీఎక్స్, పీడిఎఫ్ లో కావాలా, జేపీజీ ఫార్మేట్ లో కావాలని ఉంటుంది. పీపీటీఎక్స్ అని ఉంది, పీపీటీఎక్స్ అని చెప్పండి. ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంటది. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. మీకు ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. డౌన్లోడ్ లో మనకి పీపీటీ ఫార్మేట్ లో ఉంటుంది. నేను మీకు షేరింగ్ లో చూపిస్తాను. ఇక్కడ నాది క్రోమ్ లో తీసుకుంటుంది అనమాట. ఓకే, కాకపోతే దాన్ని నేను కన్వర్ట్ చేసుకుంటాను. ఇక్కడ అన్టైటిల్ ప్రెజెంటేషన్ అని వచ్చింది కదా, ఇక్కడ నేను ఓపెన్ విత్ పవర్ పాయింట్ అని ఉంది. పవర్ పాయింట్ లో నేను తీసుకుంటున్నాను. డౌన్లోడ్ అయింది, ఇది డౌన్లోడ్ అయిపోయిందని ఇట్లా తీసుకున్నా. ఇక్కడ చూడండి, మనం ప్రెజెంటేషన్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఇది ఆన్లైన్ లో క్రియేట్ చేసింది డౌన్లోడ్ చేసుకున్నాం. ఓకే, ఇలా డౌన్లోడ్ చేసుకున్నాము. నేను ప్రెజెంటేషన్ లోకి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, చాలా మంది ఏంటంటే ప్రజెంటేషన్ చేస్తుంటారు, ఇలానే ప్రజెంటేషన్ చేస్తుంటారు. మా మాస్టర్ ది ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఇంట్రడక్షన్ అని చెప్పి మీ ఇంట్రడక్షన్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఇట్లా వెళ్ళిపోతుంటారు అనమాట. స్లైడ్ అంటే ఇట్లా స్లైడ్ వెళ్ళిపోతూ ఉంటారు, చేంజ్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఎప్పుడు కూడా చాలా మంది ఇక్కడ కనిపించేలా పెట్టుకుంటారు వ్యూ. ఇది పెట్టుకోవద్దు అండి, ఎప్పుడు కూడా ప్రజెంటేషన్ లో ఇది మనం పెట్టుకోవద్దు. ఇలా ఉండొద్దు. ప్రజెంటేషన్ చేస్తున్నారంటే నెక్స్ట్ మీరు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఎక్కడ కూడా కనిపించకూడదు, గెస్ చేయకూడదు. అంటే కాన్సన్ట్రేషన్ ఏమవుతుందంటే, మీరు చెప్పేదాని మీద వెళ్ళదు. మీ పీపీటీ బాగుంది అనుకోండి, మీ బాగున్న పీపీటీ మీదకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు ట్రైనర్ అనేది ఇక్కడ పాయింట్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఉండొద్దు. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ చూపిస్తాను చూడండి, ఫుల్ స్క్రీన్ అవడానికి. ఇక్కడ ఈ కార్నర్ లో చూడండి, ఈ కార్నర్ లో బాటమ్ లైన్ లో ఇక్కడ చూడండి, ఈ లైన్ లో ఇక్కడ మీకు ఒకటి సింపుల్ గా కనిపిస్తుంది. మొత్తం కామెంట్స్ అని ఒకటి ఉంటది. ఓకే, ఇక్కడ సేవ్ బటన్ ఉంటది. ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఇది ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, దీన్ని నీ కలర్ చేంజ్ చేస్తుంది చూడండి. ఇది ఇక్కడ ఈ బాక్స్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఆప్షన్, ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని ఫుల్ స్క్రీన్ చేయండి. ఫుల్ స్క్రీన్ అయితే ఇలా అవుతుంది అనమాట.
మీరు ఇలా ప్రజెంటేషన్ చేసుకోవచ్చు మీరు షేర్ చేసుకున్నప్పుడు. ఓకే, దీని తర్వాత దీన్ని ఎడిట్ చేయాలంటే ఇప్పుడు నేను ఎడిట్ చేయలేను. ఇక్కడ నాకు ఎడిట్ అని టైప్ చేస్తున్నా, కాకపోతే నాకు క్రసర్ వెళ్తుంది కానీ టైప్ చేస్తున్నా టైప్ అవ్వట్లేదు. చూడండి నేను టైప్ చేయలేకపోతున్నా. నేను నెక్స్ట్ దాని మీద ట్రై చేద్దామంటే అవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎనబుల్ ఎడిటింగ్ అని ఉంది, ఇది క్లిక్ చేస్తే మనకి ఎడిట్ ఆప్షన్ అని వస్తుంది అనమాట. ఇక్కడ యానిమేషన్ అని ఉంటుంది చూడండి, పైన ఇన్సెట్ అని ఉంది కదా, డ్రా, డిజైన్, ట్రాన్సాక్షన్స్. ఇక్కడ చూడండి డిజైన్ అని ఉంది, ఇక్కడ కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. డిజైన్ ఇక్కడ పీపీటీ మొత్తానికి అప్లై అయిపోతుంది, అన్ని స్లైడ్స్ కి అప్లై అయిపోతుంది అనమాట. డిజైన్ అని చూడండి, డిజైన్ లో ఈ క్లిక్ చేసినట్టయితే అన్నిటికీ అప్లై అయిపోతుంది. చూడండి అన్నిటికీ అప్లై అయిపోయింది చూడండి. వచ్చింది కదా. ఇప్పుడు మీకు ఇంకొక ఆప్షన్, మంచి ఆప్షన్ చూపిస్తాను. ఇది డిజైన్ అనేది తీసుకున్నారు కదా, యానిమేషన్స్. ఈ యానిమేషన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఇచ్చారు కదా, దీనికి మనం యానిమేషన్ అప్లై చేసినట్లయితే ఇక్కడ వన్ అని వచ్చింది చూడండి, ఇక్కడ వన్ అని కనిపిస్తుంది. ఇక్కడ దీన్ని కూడా యానిమేషన్ ఇచ్చామనుకోండి, మనం స్లైడ్ వ్యూ చేస్తున్నప్పుడు ఇక్కడ యానిమేషన్ వన్ ఇచ్చింది, ఇంకో దానికి ఇంకోటి ఇచ్చింది. ఇది అప్లై అయింది కదా. ఇక్కడ చూడండి నెంబర్ 1, 2, 3 ఇట్లా కనిపిస్తున్నా చూడండి. ఈ అప్లై చేస్తున్నాను ఇవన్నీ. ఓకే, చూడండి అబ్జర్వ్ చేయండి యానిమేషన్, ఇది నోట్ చేసుకోండి, యానిమేషన్ అని నోట్ చేసుకోండి. ఒక్కొక్క పాయింట్ కి ఒక్కొక్క యానిమేషన్ అనేది నేను ఇస్తున్నాను. అయితే మనకి ఏంటంటే యానిమేషన్ ఇప్పుడు మీకు తెలుసుకోవాలి కాబట్టి మీకు అన్ని ఒక్కోదానికి ఒక్కటి డిఫరెంట్ గా ఇస్తున్నాను. కాకపోతే మనం ఎప్పుడైనా ఒక స్లైడ్ యానిమేషన్స్ ఒకే టైప్ ఇచ్చుకుంటే బాగుంటది అనమాట ఒక పేజ్ లో. ఇప్పుడు ఈ స్లైడ్ కి ఇలా, నెక్స్ట్ స్లైడ్ లో మీకు కావాలంటే చేంజ్ చేసుకోండి. ఓకే, ఓకే, ఈ స్లైడ్ కి మళ్ళీ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇదే ఒకటే అప్లై చేశాను కదా, ఇప్పుడు ఇక్కడ ఉంది ఇది దీనికి మొత్తం నేను అప్లై చేసానికి అపీరర్ అని ఇచ్చిన మొత్తానికి. ఓకే, అపీరర్ అనేది మీరు ఇవ్వండి, మొత్తం అన్నిటికీ అదే ఇచ్చుకోండి, బాగుంటది. మరి దీని స్లైడ్ వ్యూ చూపిస్తాను మీకు చూడండి. ఫస్ట్ స్లైడ్ వ్యూలో మీకు బ్లాంక్ గా కనిపిస్తుంటుంది ఇలాగా. దీన్ని మనకి ప్రజెంటేషన్ లోకి వెళ్ళినప్పుడు కీబోర్డ్ లో నెక్స్ట్ బటన్ ఉంటుంది కదా, యారో మార్క్స్ బటన్ ని నెక్స్ట్ బటన్ రైట్ సైడ్ కొన్న బటన్ క్లిక్ చేస్తే ఒక్కొక్కటి ఇలా వస్తూ ఉంటది అనమాట. ఇది థర్డ్ పేజ్. థర్డ్ పేజ్ లో ఇంట్రడక్షన్ గురించి చెప్తున్నారు. ఓవర్ వ్యూ ఆఫ్ ద కోర్స్, వాట్ విల్ యూ లెర్న్, మీరు ఏం నేర్చుకోబోతున్నారు ఈ కోర్స్ లో అనే దాని మీద మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేర్చుకునే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది మీకు కోర్స్ వల్ల. ఆడియన్స్ ఎంగేజ్ ఎలా చేయాలనేది, స్పీచ్ డెలివరీ టెక్నిక్స్ అనేది, ఇట్లా ఆబ్జెక్ట్స్ గురించి చెప్తుంటారు అనమాట. డిఫరెంట్గా ఇట్లా మీరు ఒక్కొక్క దాని గురించి ఇలా చెప్తారు. ఇట్లా మనం తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఇట్లా వీటన్నిటికీ యానిమేషన్ ఇచ్చుకోవచ్చు అనమాట. మనం ఒక పేజ్కే ఇచ్చాం కదా, ఇక్కడ ఇవ్వలేదు కదా, ఇక్కడ ఇమేజ్ కూడా ఇస్తున్నాను నేను యానిమేషన్. ఇక్కడ ఫస్ట్ లైన్ కూడా నేను ఇచ్చిన, ఇక్కడ సెకండ్ లైన్ కూడా యానిమేషన్ అనేది ఇస్తుంది. ఓకే, వీటన్నిటికి ఇస్తున్నాను చూడండి. దానికి ఒక యానిమేషన్ యాడ్ చేస్తూ ఉన్నాను నేను. మనం ఇక్కడ ఏదైతే అప్లై చేసామో దాన్ని ఒకసారి చూద్దాం ఎట్లా వచ్చింది అనేది. ఒక్కొక్క పాయింట్ యాడ్ అవుతూ ఉంది, దేని దానికి యాడ్ అవుతూ ఉంది. ఇట్లా మీరు ప్రతి పేజ్ కూడా యానిమేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందాక మీకు
ఆన్లైన్లో చూపించాను కదా ఇది, అక్కడ ఆటోమేటిక్గా సేవ్ అవుతాయండి. గూగుల్ షీట్లో కానీ పీపీటీలో కానీ ఆన్లైన్లో చేసేదాన్ని ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. కాకపోతే ఇక్కడ మాత్రం డెస్క్టాప్లో ప్రజెంట్ మనం డెస్క్టాప్కి వచ్చాం కాబట్టి ఇక్కడ మాత్రం కంపల్సరిగా సేవ్ అని మాత్రం చేయాల్సిందే. కంట్రోల్ ఎస్ అని క్లిక్ చేయండి డైరెక్ట్గా మీరు. లేకపోతే ఫైల్లోకి వెళ్ళేసి ఫైల్ నుంచి కూడా సేవ్ అని కూడా ఇవ్వచ్చు మీరు. ఓకే, ఇది మన ఒక పీపీటీని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది నేను డెస్క్టాప్లో మీకు చెప్పడం జరిగింది కదా. నెక్స్ట్ దీని తర్వాత మీకు ఇంకొక ఈజీ వే చెప్తాను. ఆ, ఇప్పటివరకు మీకు అందరికి అర్థమైందా? ఇది నాకు చాట్లో ఒకసారి మెసేజ్ పెట్టండి. ఎస్ అర్థమైతే ఎస్ అని, అర్థం అవుతుంది నో అని పెట్టండి. అర్థం కాకపోయినా పెట్టొచ్చండి, ఇక నేను ఫీల్ ఏం అవ్వను. ఎందుకంటే ఇంకా మీకు ఇంకా ఎలా అర్థం అవ్వాలనే దాని మీద ఇంకా ఈజీగా ఇప్పుడు నేను ఇంకొక స్టెప్ తీసుకుంటాను. ఎస్ ఎస్ నో. శాస్త్రి గారు వెంకటేష్ గారు చెప్పారు. ఓకే సై రైట్. నో. ఓకే ఎస్ ప్రసాద్ గారు ఎస్. పవన్ కళ్యాణ్ గారు ఎస్. ఎస్ ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఎంతమంది ఆ, మీకు రేఖా మేడం ఒక క్లాస్ చెప్పారు. ఏ క్లాస్ చెప్పారు మీకు? క్యాన్వాస్. క్యాన్వాస్ కాదు. ఓకే క్యాన్వా. పోస్టర్ మేకింగ్. ఎస్. ఓకే క్యాన్వా. మన క్యాన్వాలో కూడా మనం పీపీటీని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అర్థం కాలేదన్నారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. వెంకటేష్ గారు మీరు బాగా కొంచెం అబ్జర్వ్ చేయండి, ఇంకా మీకు ఈజీ వేలో నేను కనెక్ట్ చేస్తాను. ఇక్కడ మనం క్యాన్వా అప్లికేషన్ వెళ్తున్న ఓపెన్ చేస్తున్నాం. క్యాన్వా అప్లికేషన్ లో మీకు ఆల్మోస్ట్ అందరు తెలుసు. క్రియేట్ ఏ డిజైన్ ఉంటుంది మీకు ఆల్రెడీ మొత్తం క్యాన్వా గురించి అయితే చెప్పుకుంటారు. ఓకేనా. ఈ ప్రజెంటేషన్ అని ఉంది క్యాన్వాలో. ప్రజెంటేషన్ లోకి వెళ్ళండి. ప్రజెంటేషన్ నోట్ చేసుకోండి పాయింట్. ప్రజెంటేషన్. ప్రజెంటేషన్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ ఇవ్వటం జరుగుతుంది క్యాన్వాలో. ఈ క్యాన్వాలో ప్రజెంటేషన్లో ఇక్కడ మీకు సెలెక్ట్ చేస్తే అప్లై ఆల్ 10 పేజెస్ అని వస్తుంది అనమాట. అట్లా అప్లై చేస్తే 10 పేజెస్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. ఇట్లా 10 పేజెస్ ఇలా ఉంటుంది అనమాట. మొత్తం ఇట్లా అప్లై చేయొచ్చు. ఇట్లా 10 పేజెస్ మీకు ఆటోమేటిక్గా జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఇప్పుడు టెంప్లెట్ మాత్రం ఇస్తుంది. ఇవన్నీ టాపిక్ ఏం కాదన్నమాట, టెంప్లెట్స్ మీకు ఆల్రెడీ మేడం మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు మీకు. ఓకే, నాకు ఇది కాదు ఇంకా నాకు కావాలి ఇది నచ్చలేదు అని అనుకుంటే డిఫరెంట్గా మీ స్లైడ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చూడండి. ఓకే ఇక్కడ కూడా సేమ్ ఇట్లానే అప్లై ఆల్ 10 పేజెస్ అని ఉంటుంది. ఇట్లా మీరు అప్లై చేసుకోండి. లేదనుకుంటే ఏ పేజ్కి ఆ పేజ్ కూడా మీరు డిజైన్ అప్లై చేసుకోవచ్చు. అది చేస్తున్న క్రమంలో మీకు అర్థం అవుతుంది. మీరు ఏమన్నా క్యాన్వా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. ఓకే ఇప్పుడు ఇక్కడ క్యాన్వాలో ఇలా ఉన్నాయి కదా. సేమ్ ఇందాక మనం ఏదైతే ఇందాక మనం చూసాము సేమ్ టాపిక్ మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ పేజ్ లో మీకు ఇక్కడ ఇస్తున్నాను. నేను ఇక్కడ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అని ఇస్తున్నాను. పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అనేది ఇప్పుడు ఇచ్చాను నేను.
ఇక్కడ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అనేవ్వండి. ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అనేది మీరు ఇక్కడ ఇచ్చుకోండి. ఇక్కడ ఇంపాక్ట్ లోగో కానీ ఇక్కడ పేరు కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. మీరు లోగో అంటే ఇక్కడ డిలీట్ చేసుకోండి, ఇది డిలీట్ చేసేయండి. డిలీట్ చేస్తే మీకు ఇక్కడ లోగో వస్తాయి. మీరు అప్లోడ్ చేసుకొని ఉంటారు కదా ఆల్రెడీ, లోగో తీసుకోండి. లోగో తీసుకొని లోగో ఇవ్వండి. ఇలాగా ఇక్కడ పేరు ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. మీరు ఇక్కడ వేరే ఏమైనా ఇచ్చినా సరే ఇక్కడ కూడా మీ పేరు ఇక్కడ ఇవ్వచ్చు. ఇంపాక్ట్ అనేది లోగోలోనే టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి. ఇక్కడ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఉంది, లోగోలోనే ఉంది కాబట్టి ఇక్కడ మీకు అవసరం లేదనుకున్నప్పుడు డిలీట్ చేసేసండి దీన్ని. ఇందాక మన పీపీటీలో కూడా లోగో ఇన్సెట్ చేసుకోవచ్చు. ఒక సైడ్ కి కావాలనుకుంటే ఇలా కూడా ఇన్సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక స్లైడ్ ఇలా ఇచ్చారు. ఇక్కడ వెబ్సైట్ ఉందనుకోండి, మీరు ఇక్కడ ఇవ్వండి. myICI.org అనేది ఇలా ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొక స్లైడ్కి వెళ్దాం. ఇంకొక స్లైడ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ స్లైడ్లో ఏముండాలి, ఇంట్రడక్షన్ అంటే టాపిక్ ఇంట్రడక్షన్, ఏ టాపిక్ ఇవ్వబోతున్నారు మీరు అనేది ఇంట్రడక్షన్ అనేది ఇవ్వండి. ఇంట్రడక్షన్ ఇలా ప్లస్ క్లిక్ చేసి ఇంకొక లైన్ అనేది వస్తుంది అనమాట మీకు. దీంట్లో కూడా సేమ్ ఇలానే కొన్ని బుల్లెట్ పాయింట్స్ మీరు ఇవ్వండి. It's- ఇది ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ఇది అవసరం లేదు మనకి. ఈ స్లైడ్ కి దీన్ని ఇట్లా ఇచ్చేసుకోండి. అరేంజ్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ మీరు ఆల్రెడీ ఉన్నదైతే ఉన్నది, ఇక్కడ మీకు యూస్ఫుల్ గా ఉంటే దీన్నైనా మీరు ఇచ్చేసుకోవచ్చు అనమాట. అట్లా నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ దీని గురించి కూడా మనం ఇంకో పేజ్ మనం క్రియేట్ చేసుకోండి. గోల్ అన్నాం కదా, గోల్ దగ్గర ఇక్కడ మనం ఏదైతే సెకండ్ పేజ్ పెట్టుకుంటామో అది పెట్టుకోండి. ఇక్కడ మీరు తగ్గించుకుంటాండి ఫాంట్. మనకి స్లైడ్ లో ఎంత ఉందనేది టైటిల్ సంబంధించి ఇప్పుడు ఫాంట్ సైజ్ తగ్గించుకోండి, పెంచుకోండి, చేయండి. బుల్లెట్ పాయింట్స్ ఆల్రెడీ చూడండి. ఇక్కడ మనకి 1 2 3 అని ఇచ్చారు కదా, ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ మీరు ఇలా పెట్టేసుకోండి. డిలీట్ చేసుకోండి, డిలీట్ చేసుకోండి. ఇది ఒక స్లైడ్ అయిపోయింది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్. స్క్రీన్ మీద రైట్ చేస్తున్నారు.
మీకు యూజ్గా ఉంటే సేమ్ టెంప్లెట్ను వాడుకోండి. ఓకే, లేదనుకుంటే మీరు మీకు కావాల్సిన విధంగా దాన్ని మార్చుకుంటూ ఉండండి. ఇది నాకు కొంచెం యూస్ఫుల్గా ఉంది మీకు ఈజీగా చెప్పడానికి. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి ఇలా మీరు ఇవ్వండి. ఇలా ఒక్కొక్క స్లైడ్ కి మీరు ఇట్లా ఇస్తూ ఉండండి. ఓకే, ఇలా అనాలిసిస్ సంబంధించింది ఉంది కదా, దీన్ని డిలీట్ చేసుకోండి ఈ పేజెస్ ని. ఇది అవసరం లేదు మీకు. ఓకే, ఇలా సేమ్ ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ 1, 2 ఇలా సేమ్ మీకు ఇక్కడ మ్యాటర్ మాత్రం మీరు యాడ్ చేయండి. ఎగ్జాంపుల్ ఇంకోటి ఇది ఎక్కడ ఎలా అవ్వచ్చు అని అన్నప్పుడు ఇక్కడ ఇవ్వండి. గైడ్ లైన్ ఇచ్చారు కదా, అదే ఒక్కొక్క పాయింట్ కి ఎలా ఇవ్వచ్చు. ఇక్కడ స్ట్రక్చర్ అని ఇచ్చాను చూడండి. స్ట్రక్చర్ అనేది ఇలా తీసేసి పైన ఇక్కడ స్ట్రక్చర్ అని ఇవ్వండి. ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూషన్ అనేది ఇలా యాడ్ చేయండి. ఓకే, దాని తర్వాత క్లారిటీ అనేది మనకు ఇంకొకటి కాలం ఉంటుంది కాబట్టి దానికి సేమ్ ఇక్కడ కూడా అంతే. సేమ్ మీరు దేని మీద క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు అనేది సేమ్ ఇట్లా క్లారిటీ, క్లియర్ మెసేజ్, పర్పస్. ఎంగేజ్మెంట్, దేని మీద ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటున్నారు. ఇలాగా మీరు ఇచ్చేసేయండి, డిలీట్ చేయండి. సేమ్ ఇక్కడ మళ్ళీ స్లైడ్స్ లో చేసుకోవచ్చు ఇక్కడ సేమ్ అలానే. చాలా నీట్ గా, అందంగా, చాలా చక్కగా మీ ప్రజెంటేషన్ చాలా ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది అనమాట. నేను ఏం చేసిన షేర్ ఇక్కడ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇది. ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేసినప్పుడు పిఎన్జి అని వస్తుంది. పిఎన్జిలో మీరు దీన్ని పిపిటిఎక్స్ అని ఉంటుంది. పిపిటిఎక్స్, ఇది పిపిటిఎక్స్ అనేది మీరు ఆ, దీంట్లోనే డౌన్లోడ్ చేసుకోవాలా ప్రజెంటేషన్కి, పీపీటీ ప్రజెంటేషన్కి. పిపిటిఎక్స్ దీన్ని డౌన్లోడ్ అని క్లిక్ చేయండి, మీకు డౌన్లోడ్ అయిపోతుంది పీపీటీ అనేది. ఇది పీపీటీ ఫోన్లో మనం చేసుకునేది. ఇప్పుడు మీకు నేను మొబైల్లో చూపిస్తాను. మొబైల్లో మీకు స్లైడ్స్ జస్ట్ వ్యూ చేస్తాను, ఎలా ఏంటనేది ఒకసారి చూడండి. మన మొబైల్ క్రోమ్లోకి వెళ్తాం కదా, క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రోమ్లో మనకి గూగుల్ అని టైప్ చేద్దాం. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ 9 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 9 డాట్స్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫామ్స్ ఉంటాయి, గూగుల్ ఫామ్స్ అని ఉంటాయి. గూగుల్ ఫామ్ క్లిక్ చేయండి. ఇక్కడ అన్టైటిల్ ఫామ్ అని ఉంది కదా, ఈ అన్టైటిల్ ఫామ్ దగ్గర టైప్ చేయండి.
మీ గ్రూప్ నేమ్ ఇచ్చుకోండి. అయితే మీది ఏదైనా గ్రూప్ 1 అట్లా ఉంటుంది కదా, ఏఆర్ఓ గ్రూప్ 1, ఇలా గ్రూప్ 1 అని ఇచ్చుకోండి. దీని తర్వాత ఇక్కడ మీరు క్వశ్చన్ నేమ్ అని ఎంటర్ చేయండి. ఓకే, దీని తర్వాత కింద ప్లస్ మార్క్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది. ప్లస్ మార్క్ దగ్గర ఇవ్వండి మొబైల్ నెంబర్. ఇవ్వండి మొబైల్ నెంబర్. షార్ట్ ఆన్సర్ ఇక్కడ కూడా మీకు షార్ట్ ఆన్సర్ మల్టిపుల్ ఆన్సర్ కావాలని ఇవ్వండి. మ్యాండటరీ అయితే మ్యాండటరీ అని చెప్పేసి మీకు ఇక్కడ రిక్వైర్డ్ అని ఉంటుంది, రిక్వైర్డ్ అని ఇవ్వండి. దీని తర్వాత మళ్ళీ ప్లస్ క్లిక్ చేయండి. మెయిల్ ఐడి అని క్లిక్ చేయండి. ఓకే, మెయిల్ ఐడి వస్తుంది షార్ట్ ఆన్సర్ అని. సేమ్ ఇలానే మీరు దీన్ని ఓకే, సేమ్ ఇక్కడ మీరు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, యారో మార్క్ లాగా. దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, పబ్లిష్ లోకి వెళ్తుంది. ఓకే, లేదనుకుంటే ఇక్కడ మీకు ఒక లింక్ కనిపిస్తుంది చూడండి, దీంట్లోకి వెళ్దాం. ఇక్కడ లింక్ కనిపిస్తుంది చూడండి, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు లింక్ జనరేట్ అవుతుంది. షా ఇక్కడ మన షార్ట్ లింక్ కావాలంటే షార్ట్ లింక్ వస్తుంది. దీన్ని కాపీ చేయండి. దీన్ని కాపీ చేసేసి సేమ్ మీ గ్రూప్ లో మీరు ఫార్వర్డ్ చేసుకోండి, అందరు ఫిల్ చేస్తారు. ఎనీ వన్ విత్ ద లింక్ అని ఉంది ఇక్కడ. దీన్ని మేనేజ్ చేసుకోవాలంటే మేనేజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ మీకు మెయిల్ ఐడీస్ కానీ ఏమన్నా ఉంటే మెయిల్ ఐడీస్ ఇవ్వండి. సేమ్ మెయిల్ ఐడీస్ మీకు ఆ, ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఇది ఓకే, మీరు ఇలా మెయిల్ ఐడీస్ ఇవ్వండి. మెయిల్ ఐడీస్కి వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు వెయిట్ చేయాలా, వ్యూ చేయొచ్చు. ఓన్లీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ ఇవ్వచ్చు. దీన్ని ఇలా చేయొచ్చు అనమాట. సేమ్ ఇక్కడ ఇక్కడ స్ప్రెడ్ రెస్పాన్స్ షీట్ ఉంటుంది. ఓకే, దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే మనకి క్రియేట్ అని వస్తుంది. క్రియేట్ అవ్వగానే ఎక్సెల్ షీట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది అనమాట. విత్ మెయిల్ ఐడి, మనం ఏ మెయిల్ ఐడి ఇస్తే ఆ మెయిల్ ఐడి ద్వారాగా మనం వెళ్ళిపోతే దాన్ని లాగిన్ అవుతుంది. దీంట్లో ఎవరైనా ఫిల్ చేసిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఫిల్ లిస్ట్ లోకి వస్తుంది అనమాట. ఈ విధంగా దీన్ని చేసుకోవచ్చు. సేమ్ అలానే ఇంకొకటి మీకు స్లైడ్స్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మొబైల్లో. స్లైడ్స్ అనేది మీకు పీపీటీ ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు మన పీపీటీని. ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది చూడండి. ఆల్రెడీ నా దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇందులో మీకు పీపీటీస్ షేర్ అయ్యాయి, మన డ్రైవ్లో ఉన్నవి ఇవన్నీ. ఓకే, నేను ప్లస్ అని క్లిక్ చేస్తున్నాను. షోస్ టెంప్లెట్ న్యూ ప్రజెంటేషన్. ఓకే, మీరు ఎలా అయినా తీసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి కూడా మీరు ఒక్కొక్క స్లైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బై రామ్లోక. రామ్లోక క్వశ్చన్ మేకింగ్. ఓకే, న్యూ స్లైడ్ కావాలనుకుంటే పైన ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే ఇంకొక స్లైడ్ వస్తుంది. ఓకే, ఇమేజెస్, సారీ ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ తీసుకోవచ్చు అనమాట. సార్ మీ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. అవునా, టైటిల్ దగ్గర మీరు పోస్టర్ మేకింగ్ ఇవ్వండి.
ఇక్కడ మీ టైటిల్ ఏమైనా ఉంటే ఏదో ఒకటి మీరు ఎలా అనుకుంటే అలా సెకండ్ లైన్. నెక్స్ట్ ఇమేజెస్ అని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇమేజెస్ అని ఉంది కదా, ఇమేజ్ అని తీసుకోండి. ఫొటోస్ ఉంది కదా, ఫొటోస్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫోటో తీసుకోండి ఇలాగా. మూవ్ చేసుకోండి మొబైల్లో. కొంచెం మొబైల్ బాగా ఈజీగా చేసే వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు, కొత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం స్లో అవుతుంది. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది ఇంకోటి. ఇట్లా మీరు రైట్ స్లైడ్ కానీ ఇట్లా ఏదైనా ఉంటే తీసుకోండి. ఇంకోటి ఏం కావాలనుకుంటే బ్లాంక్ కావాలంటే బ్లాంక్ తీసుకోండి. ఒక బ్లాంక్ పేజ్ అయితే వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలానే మీరు టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే టెక్స్ట్ ఇచ్చేసండి. క్రియేట్ ఏ పోస్టర్. ఒక టైటిల్ అనేది ఇక్కడ చేసుకోండి ఇలాగా. బోల్డ్ కావాలంటే బోల్డ్ అని ఇక్కడ బి అని ఆప్షన్ ఉంది కదా, ఇవ్వండి. కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు పోస్టర్ రిలేటెడ్గా కూడా ఏమైనా ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు అనమాట. పోస్టర్కి సంబంధించి ఉంటుంది కదా, ఇట్లా ఏదైనా ఒకటి ఇలా పెట్టేసుకోండి. మీ టాపిక్ని బట్టి మీరు చూడండి. ప్లస్ అని క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ మీరు ఇక్కడ మీకు ఆప్షన్ ఇచ్చారు చూడండి. మనకి ఒక స్లైడ్ లో ఏ విధంగా కావాలి, డబుల్ ట్యాప్ టు యాడ్ టైటిల్ ఇట్లా సో ఉన్నది ఉండి ఈ విధంగా కావాలా, మీరు ఎలా అంటే అలా చూడండి. ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కటి సేమ్ ఇలానే తీసుకోండి. దీని తర్వాత దీన్ని మీరు షేర్ అండ్ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దీంట్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు షేర్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ అని ఉంటుంది, సేవ్ యాజ్ ద్వారాగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్లో కూడా మనకి ఈ విధంగా దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. కొంచెం మొబైల్లో చేసుకునే వాళ్ళకు కొంచెం టైం పడుతుంది. 1 బై 1 ఒక్కొక్క స్లైడ్ మీరు యాడ్ చేసుకుంటూ చేయండి, మీకు తర్వాత వస్తూ ఉంటుంది అనమాట ఇది. ఇంకా మనం పోస్టర్ క్యాన్వాలో మీరు పీపీటీ చేసుకోవచ్చు, పోస్టర్ మేకింగ్ చేసుకున్నట్టుగా. ప్లస్ అప్లికేషన్స్ గూగుల్ ఫామ్ ద్వారాగా అండ్ ఎక్సెల్ షీట్ మీరు ఓన్గానే డెస్క్టాప్ల ద్వారా కూడా పీపీటీని క్రియేట్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే సజెషన్ క్లారిటీ ఇస్తాను. ఓవర్ టు హోస్ట్. Thank you, sir. Thank you very much for your wonderful session.